ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। हरिः ओम्। సకల జీవరాశుల యొక్క అపమృత్యు దోషాన్ని తొలగించి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి పరమేశ్వరుడు విశ్వనాథుడికి ప్రణామాలు అర్పిస్తూ ఆంధ్రదేశోద్ధారకులు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి యొక్క దివ్య చరణాల విందములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మకు ఓం నమో నారాయణ స్మరణలు సమర్పిస్తూ ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని ఆశిస్తూ హరి ఓం. మనమంతా ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడున్నామండి? ఇంకా ఎక్కడున్నా? ఇంకెక్కడున్నామండి? నగర సంకీర్తన వేదిక. ఇంకా ఎక్కడున్నాం? ఉపన్యాస వేదిక. ఇంకా ఏమండి చెప్పరేంటి? మౌనం ఏమన్నా? కార్తీక మాసంతో మౌనం మీరు ఏమన్నా చెప్పండి. ఎక్కడున్నాం? కార్తీకం అనేటువంటి ఒక మహాపుణ్యమాసంలో ఉన్నామా లేదా? నిజమేనా కాదా? మరి ఏదేదో చెప్తుంటారేంటి? కాబట్టి మనకి ఈరోజు కార్తీకం అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పుణ్యమాసము. చంద్రుడు దగ్గరికి రావడం చేత కార్తీకం అనేటువంటి మాసము మనకు ప్రారంభమవుతుంది. ఇది చంద్రుడు ఈ మాసం అంతా కూడా మనస్సుకు దగ్గరగా ఉన్నటువంటి మాసం అన్నట్టు ఇది. కాబట్టి ఈ మాసం ఇంత పవిత్రంగా మన మనసుతో చేసేటువంటి ఇంకొక మాసం మనకు దొరకదు. ఈ యొక్క మాసంలోనే మనం మనసు పెట్టి చేస్తాం. ఏం చేస్తుంటామండి? కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనకు శ్రీమాన్ శ్రీ వయోవృద్ధులు, నేను అనుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి భీష్మ పితామహుల్లాగా అనుకుంటున్నాను మన నటరాజన్ గారు. మరి వారు ఈరోజు చక్కటి అవకాశాన్ని మనకు ప్రసాదించారు.
ఏది పాపము ఏది పుణ్యం అనేటువంటి విషయాన్ని మీరు ప్రవచించాలని వారు కోరారు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిషు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి కోటి గ్రంథాలు మనం తిరిగేసినా కూడా ఒకే ఒక అర్ధవాక్యంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, వ్యాసుల వారు చెప్తారన్నట్టు ఇది, అయ్యా ఎన్ని గ్రంథాలు మీరు తిరిగేసినా కూడా ఒకే ఒక వాక్యంలో నేను చెప్పగలుగుతున్నానని చెప్పి, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, పరులకు ఉపకారం చేయడము ఏమవుతుంది? పుణ్యం అవుతుంది. పరులకు అపకారం చేయడం పాపం అవుతుంది. కాబట్టి మనం ఉదయం లేస్తే ప్రయత్నపూర్వకంగా అపకారం సంబంధించినటువంటి ఆలోచనలు, అపకారం సంబంధించినటువంటి పనులే మనం ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఉపకారం చేయాలని మనసులో బలంగా ఉంటుంది, కానీ చేయలేం. ఎందుకని? దుర్యోధనుడు కూడా చెప్పాడు అన్నట్టు, నాకు పాపం పుణ్యము తెలుసు, ధర్మము తెలుసు, అధర్మం తెలుసు, కానీ నాలో ఏదో ఒక దయ్యం, అంటే మామూలు కాదంట దయ్యం, అది కూర్చొని నన్ను అది ఏం చేయిస్తే అది చేస్తున్నాను. ధర్మం తెలుసు, అధర్మం తెలుసు, నాకు అన్నీ తెలుసు, తెలియకుండా ఏం లేను నేను. కానీ అది నాలో కూర్చొని ఉంది, అది ఏం చేయిస్తుందో అది చేస్తున్నాను నేను అంటాడు. చూడండి, మరి మనకు కూడా అన్నీ తెలుసు, ఏది చేస్తే పాపం వస్తుంది, ఏం చేస్తే పుణ్యం వస్తుంది, మరి ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నిటి మీద మనకు మంచి అవగాహన ఉంటుంది. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని దుఃఖ పెట్టకూడదు, అందరితో సఖ్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అభిమానంగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి, అందరినీ ఆదరించాలి. మనకు ఒకవేళ వాళ్ళకు అపకారం చేయకపోయినా కనీసం మాట సహాయమైనా చేయాలి అనేటువంటి దృఢంగా ఉంటుంది. కానీ మన మనసులో ఏదో ఒకటి ఉంటుంది, అదే చేసినటువంటి తెచ్చుకున్నటువంటి కర్మ. పోరా నీ కర్మ అని అంటారు కదండి. ఆ కర్మ ఏం చేస్తుంది? మనల్ని ఏది చేయాలో అది చేయనివ్వదు, ఏది చేయకూడదు అది చేయిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా కర్మ, మనం తెచ్చుకున్నటువంటి పూర్వపుణ్య విశేషం ఉన్నట్టు. అందుకనే శాస్త్రంలో యాని కానిజ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అంటే మనం ఎవరికి చేస్తుంటాం ఈ మంత్రం చెప్తూ? ఎవరికి చేస్తుంటాం? మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దూరం అవ్వాలని భగవంతుడికి ఎందుకంటే భగవంతుడు అందరికీ నియామకారకుడు కాబట్టి తన యొక్క ప్రదక్షిణ మనకు ఉన్నటువంటి దోషాలన్నిటికీ దూరం చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆ మంత్రాన్ని చెప్తూ ప్రదక్షిణ అనేటువంటి చేస్తుంటాం. ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. భగవంతుడి కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఆయన చుట్టూ తిరిగినట్టుగా మనం భావన చేస్తుంటాం. ఇదంతా మనం భౌతికంగా చేసేటువంటిది. కానీ ఆత్మ ప్రదక్షిణ అనేసరికి భగవంతుడు మన యందే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కన్ను రూపంలో ఉన్నాడా? లేకపోతే మనకు తల రూపంలో ఉన్నాడా? చెవుల రూపంలో ఉన్నాడా? లేదా కాళ్ళు చేతుల రూపంలో ఉన్నాడా? మరి ఎలా ఉన్నాడు ఆయనే? మనం ఎలా చూస్తున్నాం భగవంతుణ్ణి? ఒక వ్యక్తిగానే చూస్తున్నాం. మనం ఎక్కడ చూసినా కూడా మనం సర్వభూతముల యందు ఆత్మవత్ సర్వభూతాన్ని శాస్త్రం చెప్తుంది. తనలాగానే సర్వభూతాలన్నింటిని కూడా చూడమని చెప్తుంది. మనం అలా చూస్తామా? చూడలేము. ఆమె ఎర్రగా ఉంది, ఈమె నల్లగా ఉంది, ఈయన పొట్టిగా ఉన్నాడు, ఈయన పొడుగు ఉన్నాడు, ఈయన కొత్త వస్త్రాలు వేసుకున్నాడు, ఈయన రకరకాలైనటువంటి ఈయన తక్కువ ఈయన ఎక్కువ అనేటువంటి ఇవన్నీ కూడా మనం లెక్కలు వేస్తుంటాం అన్నట్టు. కానీ భగవంతుడికి అలా ఉందా చెప్పండి? అయ్యో మా నటరాజన్ గారు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు మా యొక్క కార్తీక మాసంలో, మరి ఆయనను ఎక్కువ ఇంకా ఒక 200 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని ఆయన కోరుకుంటాడా?
ఉన్నా కూడా మరి ఈయనకు ఆ అదృష్టం ఉండాలి కదా. భగవంతుడు ఏదైతే మనం ఆ జన్మ పొందినామో ఆ సమయానికి ఎంత ఆయుష్ ఇవ్వాలో అంత ఇచ్చాడు, ఆయనకు అయిపోయింది. కానీ చేస్తాడని చెప్పి ఎక్కువ లేడు కదండి. కాబట్టి మనం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే మన సుకృతం ఉంటుందో అదే మనం తెచ్చుకుంటాం, దాన్నే మనం ఇక్కడ అనుభవిస్తుంటాం. కాబట్టి భగవంతుడు అలా అందరి యందు, ఇప్పుడు రాజు, మహారాజు, ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారనుకోండి, మరి ఆయన యందు విశేషంగా అనుగ్రహించి సామాన్యమైనటువంటి ఒక భక్తుడు ఉంటే ఆయన యందు ఏమైనా తక్కువ ఏమైనా ఇస్తుంటాడా? ఇవ్వడు. అందరి యందు ఆత్మవ సర్వభూతాన్ని, అందరి యందు సమానంగా ఉంటాడు. ఆయననే భగవంతుడు అంటారు. కాబట్టి ఒకరి యందు తేడా, ఒకరి యందు భేదభావం చూపేటువంటి వారిని భగవంతుడు అనరు. అది సామాన్యమైనటువంటి జీవుల్లో ఉంటుందన్నట్టు. ఎందుకని హెచ్చు తగ్గులన్నీ కూడా జీవుడికే ఉన్నాయి. కానీ ఇవన్నీ తగ్గి జీవత్వం పోయి ఆ యొక్క భగవత్ తత్వాన్ని ఎప్పుడైతే అలవడుతుందో అప్పుడు అంతటా కూడా భగవంతుడు రాజు భవనం యందు, చిన్న పూరుగా ఉన్నటువంటి బీదవాడి గుడిసె యందు కూడా ఎలాగైతే సూర్యరశ్మి అనేటువంటిది చక్కగా పడుతుందో, అక్కడ ఏ తేడా లేకుండా సూర్యరశ్మి పడుతుందో, అలాగే భగవంతుడు అందరి యందు, అందరి హృదయాల్లో, చీమ యందు ఏ రకంగా భగవంతుడు ఉంటే చీమ కదులుతుందో, మరి మహాప్రాణుల్లో ఉన్నటువంటి ఆ ఏనుగ యందు కూడా ఆయనే జఠరాగ్ని స్వరూపంగా ఉండి మరి అటువంటి ఆ పెద్ద భారీ కాయాన్ని కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి శివుడి ఆజ్ఞ లేకుండా మనకు చీమ కూడా పుట్టదు. కాబట్టి అలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకే మన యొక్క జన్మ అనేటువంటిది మానవ జన్మ వచ్చింది. కాబట్టి సగము పాపము సగము పుణ్యము యొక్క మిశ్రమమే ఈ యొక్క మానవ జన్మ అన్నట్టు. కాబట్టి ఇటువంటి మానవ జన్మను మనం పొంది ఈ యొక్క పుణ్య విశేషం చేత ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ పుణ్యకర్మ చేత ఈ పాపాన్ని అంతా కూడా తీసేసుకొని తద్వారా మనం పుణ్యాత్ములై స్వర్గము లేదంటే ఆ భగవద్భక్తి ద్వారా లేదా సాధన ద్వారా ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయడమే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం అన్నట్టు. కాబట్టి ఇటువంటి లక్ష్యాన్ని మనం పక్కన పెట్టి ఏదైతే అలక్ష్యం చేయాలో దాన్ని లక్ష్యం చేసుకొని, ఏదైతే లక్ష్యంగా ఉండాలో దాన్ని అలక్ష్యం చేస్తూ మన జీవితాన్ని మనం నిరంతరం కూడా ఏం చేస్తున్నాం? గడుపుతున్నాం అన్నట్టు. కాబట్టి అందుకనే ఈ మన అందరికి కూడా ఏమంటే రకరకాలైనటువంటి దుఃఖాలన్నీ కలుగుతున్నాయి. ఈ దుఃఖాలకు కారణం ఏంటి చెప్పండి? కోరికలు అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మనల్ని ఆలోచన పరంపర మనకు వస్తూనే ఉంటుంది. అది ఒకసారి ఆగిపోయేది కాదు. ఎప్పటి వరకు? ఈ జీవితం, ఈ మనసు ఉన్నంత వరకు కోరికలు అనేటువంటి వస్తూనే ఉంటాయి. మనసు అంటే ఏంటి చెప్పండి? మనసు ఏం చేస్తుంది? సంకల్పిస్తుంది మనస్సు. కాబట్టి సంకల్పించినటువంటి దాన్ని బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ రకంగా మనసు సంకల్ప వికల్పాలకే పరిమితం అయితే మనము తెచ్చుకున్నటువంటి కర్మకు బద్ధులమయ్యి అది ఏమి చెప్తే అది చేస్తాం. సంకల్ప వికల్పాలకు అతీతంగా మన బుద్ధిని మనం తయారు చేసుకోగలిగితే మన యొక్క జీవితాన్ని మనం ధన్యం చేసుకోగలుగుతాము. చక్కటి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని మనం పొందగలం. ఏన శ్రేయో పంథాః సపంథ అంటే శ్రేష్ఠులైనటువంటి ఎవరైతే శ్రేయో మార్గంలో వెళ్ళుంటారో వాళ్ళని అనుసరిస్తూ మన జీవితాన్ని కూడా శ్రేయో మార్గంలో నడిపించుకోవడమే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మానవ జన్మను ఈ రకమైనటువంటి భౌతికమైనటువంటి మానసిక స్థాయిలో అనుభవిస్తూ ఇదే సుఖము అని గడుపుతారో వాళ్ళకి జనన మనన రూపమైనటువంటి సంసారంలో ఈ యొక్క మనం ప్రస్తుతానికి మనం అన్ని చూస్తున్నాం. చీమ నుండి ఏనుగ వరకు ఎన్ని జీవరాశులు ఉన్నాయో, కుక్క, నక్క, పిల్లి, రకరకాలైనటువంటి ఈ జంతువులన్నిటిని కూడా మనము ఎత్తుతూ ఈ మానవ జన్మకు రావాల్సిందే. ఎప్పుడైతే ఈ మానవ జన్మకి ఎప్పుడు వస్తామో ఎన్నో జన్మ యొక్క 84 లక్షల జీవరాశులు, ఒకటి కాదు రెండు కాదు. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మళ్ళీ నేను ఆ నక్కలోకి, ఆ పందిలోకి, రకరకాలైనటువంటి నీచ జన్మలకు వెళ్ళాలా అని ఒకసారి ఆలోచన చేస్తే మనము కంటి ద్వారా కానీ, చేతి ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ
ఇంకా ఏ రకంగా కూడా మనం పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఎవరిని బాధ పెట్టం. ఎటువంటి స్థితిలో కూడా మన జీవితాన్ని నష్టం చేసుకోవాలనేటువంటి బుద్ధి మనకు రాదు. ఎప్పుడైతే మనం అవన్నీ ఆ జన్మలు అవన్నీ తప్పు, ఆ జన్మలు లేవు, ఈ మానవ జన్మ ఒకటే ఉంది కాబట్టి ఏ తప్పు చేసినా కూడా నేను మానవ జన్మకే వస్తానని ఆ దృఢంగా ఉందని అనుకోండి, మీరు అన్ని తప్పులు చేస్తూనే ఉంటాం. ఎందుకని మళ్ళీ మానవ జన్మ వస్తుంది కదా. కాబట్టి ఎక్కడో దగ్గర మనకు మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఈ బంధువులు ఇంకో రకంగా ఎక్కడైనా కలవకుండా పోతారని మనం అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసినటువంటి ఏదైతే పాపం ఉన్నదో ఆ పాపం అంతా కూడా మనకు ఇప్పుడు వ్యాధి రూపంలో ఇబ్బంది పెడుతుంటది. ఇప్పుడు చూడండి, అందరికీ చక్కనైనటువంటి ఈరోజు మంచి కార్యక్రమాలు శ్రావణ మాసంలో ఎవరైనా చక్కటి పాయసం తెచ్చారనుకోండి, అందరికి ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. కానీ ఎవరైనా అయ్యగారులు చక్కటి షుగర్ పేషెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటే వీళ్ళకేమో ఇంకా కొంచెం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ మీద అభిప్రాయం బాగుంటుంది, అభిమానం ఉంటుంది. కానీ వాళ్ళకు ఎలా ఉంటుంది? కొంచెమే ఒకే ఒక రవ్వ తీసుకుంటే చాలు, నాకు ప్రసాదమే కదా అని అనుకుంటారు. కానీ వీళ్ళకేమో ఇంకో గ్లాస్ తాగితే ప్రసాదం పాయసం బాగుంటుందని. మరి అదే అతనికి పడితే కదా చెప్పండి. కాబట్టి ఎంతసేపు రకరకాలైనటువంటి దానికి అనుగుణమైనటువంటి ఆహారమే మనం తీసుకోవాలి. కానీ మన ఇష్టమైనటువంటి ఆహారము ఒకవేళ తీసుకోవాలని ఉన్నా మన మనసు చెప్తుంది దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావు, మళ్ళీ కొద్ది రోజులు నువ్వు దాని యొక్క ప్రభావాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి. కాబట్టి అలాగా ఈ విధంగా చేసేటువంటి మనం ఏది కూడా మనకు ఒక అవకాశంగా ఉన్నా కూడా మనకున్నటువంటి వ్యాధుల ద్వారా మనం వాటిని తృప్తిపరచలేకపోతున్నాం మన మనస్సును. ఎందుకని? మనం చేసినటువంటి పురాకృత కర్మ యొక్క ఫలితమే మనం ఈరోజు ఈ రకరకాలైనటువంటి వ్యాధులకు రకరకాలైనటువంటి కర్మలకు లోనయ్యి మనం భగవంతుణ్ణి ఉదయం లేస్తే అమ్మ అయ్యా రకరకాలైనటువంటి మాటలతోని మనం యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాం. కానీ కనీసం ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి దివ్యమంత్ర జపం చేయాలంటే మన మనస్సు దానికి సహకరించదు. ఎంతసేపు ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి ఆలోచనతోనే ఉన్నటువంటి నిరంతరంగా ఉన్నటువంటి ఈ మనస్సు భగవన్ నామం చెప్పాలంటే దానికి కూడా ఆ యొక్క పుణ్య విశేషం ఉండాలి. ఎందుకంటే నోటి ద్వారా నిరంతరము భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, ఉపనిషత్తులు, ఈ విధమైనటువంటి వేదము ఎప్పుడైతే ఇవన్నీ చదివితే నోరు పవిత్రం అవుతుందంట. చూడండి, భగవన్నామం చెప్తే నోరు పవిత్రం అవుతుంది. భగవంతుడి విషయాలుంటే చెవులు పవిత్రం అవుతాయి. భగవంతుడిని నిరంతరము చూసేటువంటి భాగ్యం మనకు కలిగితే కళ్ళు పవిత్రం అవుతాయంట. భగవంతుని నిరంతరము అర్చించేటువంటి చేతుల ద్వారా మనం అహింస, పరమం పుష్పం ఇంద్రియ నిగ్రహాన్ని మనం ఎలాగైతే అష్టవిధ పుష్పాల గురించి మనం చెప్తుంటామో, కాబట్టి ఆ రకంగా మనం ఎప్పుడైతే భగవంతుని పుష్పాలతో మనం ఎలాగైతే అర్చన చేస్తుంటామో తద్వారా చేతులు పవిత్రం అవుతాయంట. ఇంకా అదాన దోషేన భవేద్ దరిద్రః, దారిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం ఈ చేతులు ఇంకా పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి? దానం అనేటువంటి ఒక శాస్త్రం చెప్పింది. దానము గృహస్థులకు పరమ ధర్మం అని చెప్పింది అన్నట్టు. గృహస్థులైనటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళు తపస్సులు, యోగము ఇవన్నీ ఏమి చేయలేకపోయినా కూడా ఈ యొక్క జన్మలో వాళ్ళు కనీసం దానం అనేటువంటి ఒక క్రియను వాళ్ళు అవలంబిస్తే చాలు, వాళ్ళ జీవితము ధన్యమవుతుంది. వారు ఎన్నో పాపకర్మ నుండి దూరమై వారి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోగలరండి. కాబట్టి అదాన దోషైన భవేద్ దరిద్రః, దానం చేయని దోషం చేత అతను ఏమవుతున్నాడంటే దరిద్రుడిగా పడుతున్నాడు. దారిద్ర దోషైన కరోతి పాపం. కాబట్టి ఇతను పుణ్యకార్యాలు చేయాలని ఉంటుంది. ఈరోజు కార్తీక మాసం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో వనభోజనం ఎవరికైనా 10 మందికి చక్కటి స్వాములకు లేదా భక్తులకు కొంతమందికి అన్నదానం చేయాలని ఉంటుంది. లేదా కనీసం శివుడికి ఒక విశేషంగా అభిషేకమైన చేయాలని ఉంటుంది. లేదా కనీసం ఏదైనా ఒక మనం ఆ చేసేటువంటి కార్యక్రమంలో ఏదో విధంగా మనం సహాయం చేయాలనేటువంటి ధర్మం ఉంది. కాబట్టి దారిద్ర దోషైన కరోతి పాపం. మరి ఇంట్లోనేమో దారిద్ర్యము, తనకు మనస్సు దారిద్ర్యము ఇవన్నీ ఉన్న తర్వాత పాపం చేస్తాడా పుణ్యం చేస్తాడా చెప్పండి?
ఎంతసేపు అతనికి ఇంట్లో చేయాలనుకుని మనసులో ఉన్నా కూడా తనకు ఉన్నటువంటి వాతావరణము దారిద్ర్యం చేత తను పాపమే చేస్తుంటాడు. పాపాదవశ్యం నరకం ప్రయాతి. కాబట్టి ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనకేమొస్తుంది? నరకం వస్తుంది. నరకం అంటే ఎక్కడో లేదు. మీరు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ కానీ, తిరుపతిలో రుయా హాస్పిటల్ కానీ వచ్చారనుకోండి, అక్కడికి వస్తే మీకు నరకం అంటే స్పష్టంగా ఎదురుగానే ఉంటుంది అన్నట్టు. కాలు పోయినవాడు, ఏలు పోయినవాడు, తల సరిగా లేనివాడు, ఏదో రకరకాలైనటువంటి జబ్బులు, రకరకాలైనటువంటి ఇవన్నీ చూసి మనకు నరకం అంటే ఎక్కడో లేదయ్యా, ఇక్కడే ఉంది. ఈ నరకం నుండి నన్ను ఇప్పుడే అంటే ఆ హాస్పిటల్ నుండి బయట పంపించమని మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు బయటపడదామా ఆ యొక్క ఆ వాసనలు అవన్నీ కూడా చూసి ఉండలేక. కాబట్టి ఇటువంటి ఈ విధమైనటువంటి దీంట్లో దారిద్ర దోషాన్ని కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపం. మరి ఈ విధమైనటువంటి పాపాలు చేసి ఇవన్నీ కూడా పునర్దరిద్ర, మనం ఎప్పుడు కూడా దరిద్రుడిని పుడుతుంటాం, దరిద్రుడినే చస్తూ ఉంటాం. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వారః సమభాగినః శాస్త్రం చెప్తుంది. కర్త కారయిత చైవ. కర్త అంటే చేయించేవాడు అన్నాడు. కారయిత కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరకశ్చ ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, నలుగురు చూస్తారు అని ఆ ప్రేరేపణ చేసేటువంటి వాడు కార్యక్రమం జరగడానికి. అనుమోదక. చూడండి, ఈ కార్యక్రమం ఇప్పుడు నగర సంకీర్తనే మనం చేస్తున్నాం. నగర సంకీర్తనకు కర్త ఎవరో ఒకరు ఉంటారు. దీనికి కర్త లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుందా చెప్పండి? జరగదు. కారయిత, పాపం ఆయన ఏదో మంచి కార్యం తలపెట్టాడు, దానికి మనం ఏదైనా ఒక సహాయం చేద్దాము అని చెప్పి కొంతమంది ఆ మంచి భావన కలిగిన వాళ్ళు దానికి ఏదైనా సహాయం చేస్తారు. కారయిత చేయించవాలంటే ఏదో రకంగా వాళ్ళ యొక్క సహాయం ఉంటుంది. ప్రేరకశ్చ అతను సహాయం చేయలేడు, కానీ ఏదో మిత్రుడుగానో, లేకపోతే తోటి స్నేహితుడిగానో, లేకపోతే ఏదో బంధువుగానో, లేకపోతే ఇంకొక భక్తుడిగానో తను ఏం చేస్తుంటాడు? చేయండి, మంచిది కార్యము చేయండి చేయండి అని ప్రేరేపణ చేస్తుంటాడు అన్నట్టు. అనుమోదక అతను సహాయము చేయలేడు, కర్తను కాదు, ప్రేరేపణ కూడా చేయలేడు, కానీ ఏదో ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఎవరో స్వాములు వచ్చారంట, ఏదో కార్యక్రమం ఇక్కడ సత్సంగం జరుగుతుంది, లేదా అలాగా ఏదో ఒక సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది అని వచ్చేసి అలా కూర్చుంటాడు, ఎక్కడో మూలకు కూర్చుంటాడు, చూస్తుంటాడు అన్నట్టు. అనుమోదక చూసి ఆనందించేటువంటి వాడు. కాబట్టి చూడండి, చత్వారః సమభాగినః. ఇప్పుడు ఒకరి ఇంట్లో దొంగతనమే జరిగింది అనుకోండి, పక్క వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద ఎప్పటి నుండో ఈర్ష్య ద్వేషాలు బాగుంటాయి. ఏదో 10 లక్షలో, లేకపోతే ఒక కేజీ బంగారం, లేకపోతే ఏదో పోయిందని అన్ని తెలిసిందనుకోండి, ఏముంటుంది? ఒకవేళ వీళ్ళని ఏ విధంగానైనా నష్టపరచాలని అనుకుంటే వాళ్ళే ఏం చేస్తారంటే కర్తగా తయారవుతారు. ఏమిటి? కారైతో కూడా అవుతారు. ఎందుకని చేయించేవాడుగా ఉంటాడు. చేయండి, ఇలా అయితే బాగుంటుంది, వాళ్ళ నష్టం చూడాలి కదా ఇతను. ప్రేరకశ్చ వాడు చేయాలని ఇష్టం ఉండదు, కానీ వాడికి ఏదో డబ్బు ఇచ్చైనా వాడిని ప్రేరేపణ చేస్తాడు. అనుమోదక అంటే ఏదో మొత్తం మీద అది పోయిందని వీడు ఏడుస్తుంటే వాడు ఆనందిస్తుంటాడు. మరి వీళ్ళిద్దరికి ఎలా ఉంది? పాపకార్య పుణ్యకార్యం. చూడండి, పాపకార్యం చేసినటువంటి వారికి ఎలా ఉంది శిక్ష, పుణ్యకార్యం చేసినటువంటి వాళ్ళకి ఎలా ఉంది చూడండి. చత్వారగా సమభాగిన. ఈ నలుగురు కూడా కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక పాపకార్య పుణ్యకార్య చత్వారః సమభాగిన. కాబట్టి ఒకడు దుఃఖపడుతుంటే పాపకార్యంలో ఆనందిస్తున్నాడు, ఒకడు పుణ్యకార్యంలో ఏం చేయలేకపోయినా కూడా ఊరికే చూసి ఆనందిస్తున్నాడు ఒకడు. చూడండి, మరి ఏది గొప్ప దీంట్లో? పుణ్యకార్యం చేత తనకున్నటువంటి కొన్ని కర్మలు దూరం అయిపోయేవాడు, కొన్ని ఆ విన్నటువంటి మంచి మాటల చేత, ఆ మంచి దృశ్యం చేత, ఆ శ్రవణం చేత తన యొక్క జన్మను కొంత పాపాన్ని కడిగేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాపకార్యం చేత లేనిపోని వ్యవహారాలన్నీ తెచ్చుకుంటున్నాడు అన్నట్టు. కాబట్టి ఎవరైనా రక్షిస్తారా? రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. శాస్త్రం ఏం చెప్తుంది? శత్రు జల అగ్ని మధ్యే
రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. పూర్వం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది, శత్రువులు ఉన్నారు నీకు, ఇంటి పక్కలే ఉండొచ్చు, ఒకవేళ నువ్వు శత్రువులకే చిక్కి ఉండవచ్చు. అటువంటి సమయంలో కూడా పూర్వజన్మ సుకృతం చేత వాళ్ళ నుండి ఏదో రకంగా నువ్వు బయటపడతావు. శివాజీ మహారాజు చూడండి ఎలా బయటపడతారంటే, ఆయనే లేకపోతే మనకి ఈరోజు ఈ హిందూ ధర్మం లేదు, మనకి బొట్టు లేదు, బోనం లేదు, ఏమీ లేదు అన్నట్టు. ఏముండేది? బురకలు వచ్చాయి అందరి అమ్మగారులకి, అయ్యగారులకు చక్కగా పెట్టుకొని చక్కగా తిరిగేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈరోజు మనకు కనీసం ఆ భగవంతుడి యందు భగవంతుడి భక్తి, ఆ శ్రవణము, ఆ ధ్యానము, జపము చేసుకోవడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి పంపిస్తుంటాడు భగవంతుడి భూమి మీదకి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్కసారి ఆ ధర్మ సంస్థాపన కొరకు పంపిస్తుంటాడు. వారిలో ఒకరు ఆ మహానుభావుడు శివాజీ మహారాజు. ఆయన ఒకరోజు ఎలాగో మొత్తం మీద శత్రువులకు చిక్కాడు. ఔరంగజేబుకి తీసుకుపోయారు, ఆయన జైల్లో పెట్టారు. ఆయన బయటకు రావాలి, ఎలా వస్తాడా శత్రువు చిక్కిన తర్వాత? కాబట్టి అటువంటి ఈయన ఎప్పుడు దొరుకుతాడా? మొత్తం ఈ యొక్క హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని ఉన్నటువంటి అతను మరి ఈరోజు ఆయన చిక్కిన తర్వాత ఆ అమ్మవారే, ఎందుకంటే ఆయన జపము ధ్యానం అంతా కూడా పరోపకారం కొడుకున్నాడు. ఆయన ఏదో పరులకు అపకారం చేయడానికి లేదు కదండి, పరులకు ఉపకారం చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేస్తాడు. కళలో చేయొచ్చు, భౌతికంగా చేయొచ్చు, లేకపోతే ఏ రకంగానైనా అతనికి ఒక మార్గాన్ని సూచిస్తుంటాడు. కాబట్టి ఎలాగైనా బయటపడాలి, తన రక్షణ చేసుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటే అతనికి అదే సమయంలో జన్మదినం వచ్చింది. ఆ జన్మదిన సమయంలో బయట నుండి ఎన్నో రకరకాలైనటువంటి కూరగాయలు, రకరకాలైనటువంటి పండ్లు, ఆ స్వీట్లు అవన్నీ కూడా బుట్టల్లో మోసుకొని వస్తున్నారు, పెద్ద పెద్ద బుట్టల్లో. అప్పుడు ఆయనే తన దగ్గర ఉన్నటువంటి ఒక పరిచారకుడు తనకు, ఎందుకంటే హిందూ దేశమే కాబట్టి, భారతదేశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అతనికి ఆయన చూసిన తర్వాత, అందుకని చూడండి మహాత్ముల యొక్క దర్శనం చేత మనము పుణ్యము ఎలా వస్తుంది, మన జీవితం ఎలా ధన్యం అవుతుందో నారద మహర్షి ఆయన చెప్తాడన్నట్టు. ఒకసారి ఒక పేడలో పురుగు ఉంటుంది. ఆ పురుగు ఈ యొక్క నారద మహర్షిని సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం పుణ్యం, వందనం మోక్షదాయకం అని శాస్త్రం చెప్తుంది. అలాగా సాధు రూపంలో ఆయన వస్తే ఆయన దర్శించింది అది పేడలో పురుగు. అది ఆ దర్శనం చేతనే ఏమైందంటే ఒకరింట్లో గోవుగా పుట్టింది. చూడండి, ఎవరి దర్శనం చేత? నారద మహర్షే. ఇంకెవరి దర్శనం చేత? ఒక సాధు మహాత్ముడి యొక్క దర్శనం చేత. సాధు అంటే ఎవరు? పరులకు ఉపకారం చేసేటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి సాధు దర్శనం చేత ఏమైంది? పేడలో పురుగుగా ఉన్నటువంటి, ఎంత పాపజన్మ అది, అది బయటకు వస్తుందా? మనం ఏమైనా పేడలో ఉండాలనుకుంటాం చెప్పండి? పేడ పూసుకొని ఉండండి, ఎంత బాగుంటుంది అంటే చెప్తున్నారు ఆయుర్వేదం ప్రకారం. పేడ కానీ తర్వాత ఈ మట్టి ఉంటుంది కదండి, అదంతా కూడా పూసుకొని ఉంటే ఒక గంట సేపు ఆనందంగా కూడా పూసుకుంటారా? ఎవరో ఆరోగ్యం చేయాలి లేదు బాగలేదని చెప్పి అక్కడ తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళు ముంచుతుంది తప్ప మనకు ప్రయత్నం అయితే మనం చేయము. ఎందుకని? మనకు అలాంటి ప్రయత్నం అవసరం లేదు. కానీ పేడలో పొడుగున్నటువంటి అటువంటి నీచ జన్మలో ఉన్నటువంటిది ఇది కూడా ఒక మహాత్ముడి యొక్క దర్శనం చేతనే అది ఒక గోవు జన్మ వచ్చింది. చూడండి, ఒక సాధు జంతువైంది, ఒక పవిత్రమైనటువంటి భూమి మీద తిరిగాడేటువంటి ఒక పవిత్ర జన్మ. ఆ యొక్క గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారంట. కాబట్టి ఒక్కసారి మనం ప్రదక్షిణ చేసి ఆ గోవుకు నమస్కారం చేస్తే మనకు రోజు ఉదయం లేస్తే ఆ రోజు చేసినటువంటి దోషాలన్నిటి కూడా నివృత్తి అంట. అందుకనే గౌతమ మహర్షి ఆయన రోజు కూడా ఏం చేసేదంటే 2 ముఖాలుగా ఉన్నటువంటి, అంటే ఇటు పిల్ల పుడుతున్నటువంటి సమయంలో అటు ఉన్నటువంటి గోవు 2 ముఖాలుగా ఉన్నటువంటి సమయంలో, అంటే ఆవు ప్రసవించేటువంటి సమయంలో ఎవరైతే ఆ గోవుకి ప్రదక్షిణ చేస్తారో దాని ముఖం ఇటు ఉంటుంది కాబట్టి వాళ్లకు
33 జన్మలో అంటే ఎన్నో కోట్ల జన్మలో చేసినటువంటి ఫలితాలు అంటే దుష్ఫలితాలు అన్నీ కూడా పోయి వాళ్ళకి సాక్షాత్తుగా ముక్తులు అవుతారు. వాళ్ళకి ఇక ఈ జన్మతో పనే లేదని శాస్త్రం చెప్తుంది. అలా చేసినటువంటి వారు ఆ గౌతమ మహర్షి ఒకరే. అప్పుడప్పుడు కూడా మనకేమైనా ఒకవేళ సాధు జంతువుగా ఉన్నటువంటి అవకాశం ఉంటే ఆ ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం వస్తే నిజంగా మనం కూడా ముందు 7 జన్మలు వాళ్ళను తరింపజేసిన వాళ్ళం అవుతాం. మన 7 జన్మలు వచ్చేటువంటి జన్మలు కూడా మనం ఒక పుణ్యం చేసుకొని మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడానికి ముక్తి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ యొక్క 2 ముఖాలుగా వచ్చినటువంటి ఆ గోవు దర్శనం చేత మనకు సర్వ పాప విముక్తుడవుతాడు. ఆయనకు భగవంతు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. సాక్షాత్తు ఆయనే భగవత్ స్వరూపుడే అవుతాడు. అంటే సర్వ పాపాల నుండి విముక్తుడైన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? అర్థానికి ఏదన్నా ధూళి దుమ్ము ఏదైనా ఉంటే అది మనం తుడవకుండా ముఖం చూస్తే ఏమవుతుంది? మన ముఖం కూడా స్పష్టంగా అవపడదు. అదే చక్కగా దాన్ని నీట్గా శుభ్రంగా కడిగి చక్కగా తుడిచి ముఖం చూస్తే ఏమవుతుంది? స్పష్టంగా మన ముఖంలో ఏమేమి దోషాలు ఉన్నాయో అన్ని స్పష్టంగా తెలుస్తాయి. అలాగా మన జీవితము అలా సర్వ పాప విముక్తులు అవుతారంట. కాబట్టి అలాగా సాధు దర్శనం చేత ఆ యొక్క పేడల పురుగు సాధువుగా అయినది, ఒక గోవుగా పుట్టినది. తర్వాత మహానుభావుడు అలా వస్తుంటే మళ్ళీ దానికి ఆ సాధు దర్శనమైనది. ఆ సాధు దర్శనం చేత వెంటనే ఒక మహారాజ కుటుంబంలో ఒక యువ కుమారుడిగా పుట్టడం జరిగింది. మహాత్ములు కాబట్టి, రాజ్యం గొప్ప విశేషాలు కాబట్టి అతను ఆ రాజ్యాన్ని కూడా మళ్ళీ రావడం చేత అలాగా అతనికి ఒక గంధర్వ దేవ శరీరం వచ్చిందని, దైవ సంబంధించినటువంటి. కాబట్టి ఇవన్నీ ఎలా జరిగినాయి అని చెప్పేసి మనం కనుక్కుంటే, ఒకసారి సాధు లేక దర్శనం చేతనే తనకున్నటువంటి పాపాల నుండి విముక్తుడైపోయినాడు. ఆ విధంగా గోజన్మ వచ్చింది. ఆ తర్వాత ఒక మహారాజ కుటుంబంలో పుట్టినాడు. ఆ తర్వాత ఒక గంధర్వ జన్మ వచ్చినది. ఆ తర్వాత విదేహ ముక్తుడైపోయినాడు. మళ్ళీ జన్మ లేకుండా అయినాడు. అందుకనే సాధువుల యొక్క మహాత్ముల యొక్క మార్గం మనకు శ్రేయో మార్గము, మనం అనుసరించదగినది అన్నట్టు మహాత్ముల యొక్క మార్గాన్ని. అందుకే ఉదయం లేస్తే రకరకాల ఆహారాలు, రకరకాలైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ చేయడం చేత మనకు ముక్తి లభిస్తుంది అంటే అది సత్య దూరము, అది ఎప్పుడు కలగదు. ఎందుకనంటే ఇప్పటికి కూడా మహాత్ములు అందరూ కూడా మీరు కొన్ని విశేషమైనటువంటి శ్రీశైలము, హిమాలయ పర్వతాలు, తర్వాత ఈ యొక్క నర్మదా తీరము మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఇప్పటికి కూడా వల్మీకం అంటే పుట్టలు పెరిగి వాళ్ళ ఎముకల గూడులాగా తయారైపోయి చర్మం అంతా పోయి గూడులో ఆ ఎముకల గూడులో పిట్టలు పక్షులు ఆ యొక్క గూడు పెట్టుకొని నివసిస్తుంటే కూడా వాళ్ళు అంత తపస్సు చేస్తుంటే కూడా మోక్షం అనేటువంటిది కలగలేదంటే మనం ఉదయం లేచి ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టులు, చెడు వ్యవహారాలు, చెడు ఆలోచనలు, ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తూ మనం జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ముక్తి మోక్షం వస్తుందని అంటే ఒకసారి ఆలోచన చేస్తే ఇది ఎంతవరకు సత్యమో మీకే తెలుస్తుందండి. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నంలో మనము సఫలీకృతం కాము. ఎందుకని ఈ విధమైనటువంటి వ్యవహారాలు భౌతికంగా చేస్తూ మనం భగవంతుని చేరుకుంటామంటే అది ఏ నాటికి కూడా మనకు అది అలాగనే ఉండిపోతుంది. కాబట్టి అలా కాకుండా మనము నిరంతరము కూడా భగవన్నామ కలవు సంకీర్తనాదు, కేశవ సంకీర్తనాదు. కలియుగంలో ఒక్క నామము చేతనే భక్తుడు ముక్తుడవుతాడని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ. ఈ కలియుగంలో, ఎందుకంటే కృతయుగములో ఎముకలు ఉన్నంత వరకు ప్రాణం ఉండేదండి చూడండి. మరి త్రేతాయుగంలో చర్మము ఉండేంత వరకు ప్రాణం ఉండేదంట. అదే ద్వాపర యుగంలో రక్తము ఏదైతే జలము రూపంలో మనకు ఉంటుందో అది ఉన్నంత వరకు ప్రాణం ఉండేదంట. కానీ కలియుగములో అన్నగత ప్రాణం అన్నట్టు, అన్నం ఉంటేనే వీళ్ళకు జీవము ప్రాణం ఉంటుంది. అన్నం లేకపోతే ఏముంటుంది? ప్రాణం ఉంటుందా? ఒక ఆయన మహారాజు, ఆయనే రాజ్యపాలన చేస్తున్నాడు.
ఒకరోజు రాజ్యంలో ఎలా ఉన్నారు ప్రజలు అనేటువంటి ఒక భావంతో చూడాలని చెప్పేసి ఆ రాజ్యానికి అలా ప్రయాణమైనాడు మారువేషంలో. అలా చూస్తూ చూస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక దివాన్, ఒక సేవకుడి యొక్క ఇంటికి ముందుకు వచ్చాడు. వచ్చేసరికి ఒక సుందరమైనటువంటి ఒక అమ్మాయి అగుపడింది ఇంట్లో. ఎవరు వీరన్నారు, కూతురు అని అన్నాడు. వెంటనే ఆయనకు మనసంతా కూడా ఎక్కడుంది, ఆ అగుపడినటువంటి అమ్మాయి మీద పడింది. ఈయన దేని కొరకు వచ్చాడో, రాజ్యానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా పక్కన పెట్టి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ ఎవరో విషయం కనుక్కున్నాడు, ఆ సేవకుడిని రప్పించాడు. మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నానని చెప్పాడు. రాజా, మీరు ఇంత గొప్పవారు, ఈ స్థితిలో ఉన్నారు, మీకు మాకు ఎక్కడ కుదురుతుంది అని అంటే, ఇదంతా ఏమి కుదరదు, అమ్మాయి కావాలనే చెప్పాడు ఆయన. అప్పుడు అమ్మాయిని తీసుకొస్తే ఆమె ఒక షరతు పెట్టింది అన్నట్టు. మహారాజా, తప్పకుండా మీ కోరిన కోరిక మేము సమ్మతమే, కానీ ఒక షరతు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు టైం ఇస్తున్నాను. వారం రోజుల తర్వాత మీరు వచ్చి నన్ను చూసి ఇష్టపడితే తప్పకుండా నేను వరిస్తానని చెప్పింది అమ్మాయి. సరే అని అన్నాడు. వారం రోజులు టైం ఇచ్చాడు. ఈ లోపు ఏం చేసిందంటే, ఈ శరీరం ఎలా వస్తుంది, అన్నాద్భవంతి భూతాని, అన్నం చేతనే కదండి. మనం పాలు తాగుతాం, ఎరుగు తింటాం, రకరకాలైనటువంటి ఆహారాలు తింటూ ఉంటాం. రోజు తింటూ ఉంటేనే కదా శరీరం పెరిగేది. ఒకవేళ మీరు తినకుండా ఉపవాసాలు ఉండాలి 4 రోజులు, కార్తీక మాసం అంతా కూడా ఉండగలరా? ఒకవేళ ఉన్నారంటే ఎలా ఉంటుంది శరీరం? అందంగా ఉంటుందా? చెప్పండి. ఈ అన్నం అంతా ఎక్కడ పోతుందో ఏమండి. ఇలా ఒక వారం రోజులు మనం ఎక్కడైనా ఊర్లు, టూర్లో, ట్రావెల్స్, ఎక్కడో యాత్రలు చేసి వస్తే సరిగా ఆహారం లేక, సరిగా నిద్ర లేక, సరిగా అక్కడ ఉన్నటువంటి అది ఆహారం పడక మనం ఎలా అయిపోతాము? ఏంటంటే ఇలా అయిపోయారని అంటారు. ఎందుకని? మనకి ఇష్టమైన తింటూ ఉన్నా, ఇష్టంగా తిరుగుతూ ఉన్నా కూడా మనకు శరీరం ఆ రకంగా అవుతుంది. మరి ఇప్పుడు ఈ రకంగా తింటూ ఉంటే, మరి తినకుండా ఉంటే ఎలా ఉంటుంది శరీరము? పూర్తిగా శుష్కించిపోతుంది. కాబట్టి మనం చూడలేమన్నట్టు శరీరాన్ని. అలాగా వారం రోజులు ఏమేం చేసిందంటే, బేదుల మాత్రం వేసుకొని రోజు శరీరాన్ని శుష్కింపడం మొదలుపెట్టింది. చూసేసరికి వారం రోజులు అయ్యేసరికి శరీరం ఎలా అయిపోయిందంటే అస్థి పంజరం లాగా తయారైంది. మన యొక్క నిజస్వరూపం ఏంటి చెప్పండి? ముఖము ఇవన్నీ కూడా పోతే తర్వాత ఏం మిగులుతుంది మనకి? అస్థి పంజరం. ఒకసారి మీరు చూసారు ఎక్కడైనా? అమ్మో అని భయపడిపోయి జీవితంలో మీరు మళ్ళీ ఇంకా దాన్ని చూడనే చూడరు. మన నిజస్వరూపమే అది. అందుకనే ఒక అస్థి పంజరాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవాలి. శివుణ్ణి కాదు, కృష్ణుడిని కాదు, ఇంకెవరినో కాదు. అస్థి పంజరాన్ని ముందు పెట్టుకుంటే ఇదే నా నిజస్వరూపం అని మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మర్చిపోరు అన్నట్టు. దేనికి మర్చిపోరు? దేన్ని మర్చిపోరు? తన స్వరూపము. ఎందుకంటే ఈ స్వరూపం ఎప్పుడైనా ఇది అస్థిపంజరం అయ్యేది కదా. కాబట్టి దీనికి ఎందుకు ఈ ఫారెన్ లో తయారైనటువంటి, ఫ్రాన్స్ లో తయారైనటువంటి రకరకాల పౌడర్లు ఎందుకు, రకరకాల ఆభరణాలు ఎందుకు, రకరకాలైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కట్టి కూడా ఇది ఏం నిష్ప్రయోజనం? ఒట్టి అస్థిపంజరమే కదా. కాబట్టి దీనికి ఏం చేసినా ఏం ఉపయోగం? ఇది ఏమైనా ఉపయోగపడేదా మనకి ఏమైనా? కాబట్టి దీనివల్ల మనం అశాంతిని పొందుతున్నాం. అశాంతస్య కుతసుఖం. ఎవరైనా మనం అందంగా తయారయ్యేది ఎవరైనా దృష్టి పడిందంటే మనకు ఆ రోజు తలనొప్పి వస్తుంది. లేకపోతే లేనిపోని ఇబ్బందులే మనం పడుతుంటాం. లేకపోతే ఎవడో ఇప్పుడు అందులో స్నేల్ చార్జర్స్ అంటే ఏదో చైన్ స్నాచర్స్ ఏదో వెళుతూ ఉంటే ఎవడో మన మరలోకంగా ఉంటే వాడు ఎవడో అటువంటి వాడుతో రకరకాల ఇబ్బందులు మనం పడుతున్నాం కదా. మరి ఈ విధమైనటువంటి స్థితిలో ఆమె వారం రోజులు మొత్తం శరీరాన్ని శుష్కింపజేసి చాలా వికారంగా తయారైపోయింది. ఒట్టి ఎముకల గూడుతో ఉంది. టైం వచ్చింది. ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఈ రోజు నేను ఏదో పొందబోతున్నానని చెప్పేసి ఆ రాజుగారు ఒక తెర కట్టింది అమ్మాయి. చక్కగా వచ్చాడు రాజుగారు. అయ్యా, నన్ను చూడాలనుకుంటున్నారా? నన్ను మీరు ఇష్టపడుతున్నారా అంది. తప్పకుండా అవశ్యం అని అన్నాడు. తెర తీయమని అన్నాడు. తెర తీసింది. చూసేసరికి ఏముంది? ఆ ఉన్నటువంటి అందం లేదు, ఆ సుందర రూపం లేదు, ఆ యవనం అవ్వబడట్లేదు, ఏమీ లేదు. కేవలం ఆ యొక్క ఏముంది? ఆ ఎముకల గూడుతో ఉందన్నట్టు. ఏంది ఇది? ఇలా ఏమైనా వేరే ఎవరన్నా చేశారా? వేరే ఎవరిని తీసుకొచ్చి పెట్టాడా అని చెప్పేసి ఆయనకు అనుమానం వచ్చింది.
అయ్యా మీరు ఏ రోజు చూసారో అదే నేనంతా కూడా ఆ అందం అంతా కూడా ఇగో పాత్రలు నింపి పెట్టాను, ఇక్కడ ఉందని చెప్పింది అన్నట్టు. చూడండి, అమేధ్య పూర్ణం క్రిమిజాల సంకులం. ఇదంతా కూడా అమేధ్యం అంటే మలంతో కూడుకున్నటువంటిదంట. అన్ని క్రిములే ఉన్నాయి శరీరంలో. ఏముంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? అన్ని క్రిములే కదా. చూస్తే ఏమున్నాయి శరీరం? ఏమన్నా పుణ్యమైందా చెప్పండి? ఇదొక సాధనం మాత్రమే. ఈ శరీరం చేత ఎన్ని పాపాలు చేస్తే కదా ఈ శరీరం అనేటువంటిది మనకు ఈ మానవ జన్మ సగం పుణ్యం సగం పాపం చేత మనకు కలిగింది. మరి ఈ పుణ్యం విశేషం చేత ఈ పాపాన్ని పోగొట్టుకొని మనం పుణ్యవంతులం కావాలా? పుణ్యాత్ములు కాకుండా మనం ఇంకా పాపాత్ములుగా ఉండి మనం పునరపి జననం పునరపి మరణం జనని జఠరేశయనం ఈ విధంగా ఈ సంసార కూపంలో పడుతూ ఉండాలా చెప్పండి? కాబట్టి అలాగా ఆ శివాజీ మహారాజు ఆ యొక్క శత్రువు యొక్క గృహంలో చిక్కిపోయాడు. అప్పుడు ఆయన ఎలా బయటపడాలని చెప్పేసి ఒక అతనికి సహాయం చేశాడు. అయ్యా, మిమ్మల్ని ఈ రకంగా బుట్టలో పెట్టి మేము పంపిస్తాం, మీరు ఎలాగైనా బయటపడండి. వాడికి మీరు ఇంకో ఈ యొక్క పండగ సందర్భంలో వాడు నిన్ను చూడకుండా ఉన్నాడు, రేపు ఎల్లుండి అయితే మిమ్మల్ని ఏదో శిరశ్ఛేదం చేస్తారు, కాబట్టి ఎలాగైనా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పేసి అతను బుట్టలో కూర్చోబెట్టి ఆ ఖాళీ బుట్టను పంపించేశాడు. అతను ఏదో రకంగా బయటపడినాడు. మళ్ళీ తర్వాత శివాజీ అనే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? ఆయన దొరకలేదు. ఆ రకంగా అతను ఎదిరించాడు ఆయన శివాజీ మహారాజు. అలా ఎదిరించి ఈరోజు మహారాష్ట్రలో మీరు ఎక్కడైనా చూడండి, ఆ యొక్క భక్తి ప్రపత్తులన్నీ కూడా ఎంత పవిత్రంగా ఉంటాయంటే, అందుకే నేను తుకారాం గారిని తన మీద ఒక అభంగం రాయమని చెప్తాడు అన్నట్టు. చెబితే, అయ్యా ఈ నోటితోని భగవంతుడు ఉచ్చరించేటువంటి నోటితోని మానవ మాత్రం నేను ఏ రకం కూడా ఉచ్చరించని చెప్తే ఆయనను రాజ శిరసాల్లో వేయండి అని చెప్తాడు. ఆయన దాన్ని కూడా ఒప్పుకుంటాడు. కానీ ఆయనకు ఒక గజని సంబంధించినటువంటి ఒక మహమ్మద్ యొక్క ఇబ్బంది, ఆయన ఒక దేవాలయంలో ఈయన పాండురంగడి దేవాలయంలో వచ్చేసి దర్శనం చేస్తున్నాడు, ఒంటరిగా ఉన్నాడని చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనను సంహారం చేయడానికి ఆ టైంలోనే ఈ విషయం ఆయనకు తెలుస్తుంది. ఎవరికి? తుకారాం మహారాజుకి. వెంటనే ఆయనను ఎంతో ప్రేమతో ఆ భగవంతుణ్ణి రక్షించు ఆయనను అని చెప్పేసి ఒక పాట పాడతాడు ఆయన. ఆ విధంగా ఒక శివాజీ కాదు, ఎంతమంది వస్తారో అంతమందికి అన్ని శివాజీలుగా వాళ్ళందరూ తరిమి కొడతాడు అన్నట్టు పాండురంగ స్వామి. కాబట్టి ఆయనే మనం ఇప్పుడు ఎలాగైతే మనం ఎదురెదురుగా ఉండి మనం మాట్లాడుతున్నామో, ఎలాగైతే మనం మాట్లాడుతూ మన విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నామో, అలాగా ఆ తుకారాంకి పాండురంగ అంటే ఎదురుగా వచ్చి ఏం కావాలనయ్యా అని అడిగేటువంటి అటువంటి మహాభక్తుడు తుకారాం గారు. కాబట్టి ఆయన అందుకే నేను వెళుతూ ఉంటే పుణ్యాత్ముడు కాబట్టి, ఆయన భగవత్ స్వరూపము తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి, భగవంతుడికి ఆయనకు తేడా లేదు కాబట్టి అందరిలో కూడా భగవంతుడినే చూశాడన్నట్టు తుకారాం గారు. కాబట్టి అందరిలో కూడా భగవంతుడినే చూశాడు కాబట్టి ఆయన పాపకర్మ చేయలేదు కాబట్టి ఆయన సాక్షాత్తుగా భగవంతుడు ఆయనని ఈ యొక్క శరీరంతోనే స్వర్గానికి తీసుకెళ్ళగలిగాడు. కాబట్టి అటువంటి ఆయన ఒకరోజు ఇలాగనే మా నటరాజన్ గారు ఎలాగైతే ఎంతో దూర ప్రాంతాల నుండి స్వామిజీని పిలిచి ఒక సత్సంగం పెడతారో, అలాగే ఒకరోజు సత్సంగానికి ఒక ఊరు వాళ్ళు పిలిచారు తుకారాం గారిని. పిలిస్తే ఆయన సత్సంగం అంతా అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి ఫలమో తృణమో ఏదో ఒకటి ప్రసాదంగా ఇస్తే మంచిది, పుణ్యం కదా అని చెప్పేసి ఆయనకు అప్పుడు వాళ్ళకి అందరికి కూడా చెరుకు తోటలు ఉన్నాయి. ఆ చెరుకు తోటలు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక మంచి బండి నిండుగా, ఎద్దుల బండి నిండుగా ఆ చెరుకు అంతా కూడా నింపి, అయ్యా మీరు మా ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పి కృతజ్ఞతగా ఆ సత్సంగాన్ని కృతజ్ఞతగా ఇచ్చారు. సరే అని చెప్పి ఎందుకు తీసుకునేవాడు కాదు, కానీ అయినా ఏదో భగవత్ ప్రసాదంగా భక్తుల కోరిక అని చెప్పి తీసుకొని ఇంటికి వస్తున్నాడు. వస్తూ ఉంటే అందరూ కూడా చెరుకు అంటే అందరికి ప్రీతే కదండి. ఎవరైనా చెరుకు వదిలిపెడతారా? చూస్తే ఖచ్చితంగా ఏదో కొంచెం చిన్న ముక్క అయిన నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. బెల్లం చూస్తే ఎవరు వదిలిపెట్టారో అలాగా అంత తీపి కాబట్టి అలాగా అందరూ కూడా ఆయన అడుగుతున్నారు, తాతయ్య చెరుగ్గడ, తాతయ్య చెరుగ్గడ అని అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఆయనలో అందరిలో ఎవరిని చూస్తున్నాడండి? పాండురంగని చూస్తున్నాడు.
ఈయన పిల్లవాడు, ఈయన తాత, పెద్ద అయినా చూడట్లేదు ఆయన. ఆ పాండురంగడే చెరుగ్గడ అని అడుగుతున్నట్టుగా ఉంది ఆయనకి. ఆ రూపంలో ఉన్నాడు. వెంటనే అందరికి ఇస్తూ వస్తున్నాడు. అలాగా వీధిలో ఎదురుగా ఉంది ఇల్లు. ఆ వచ్చేటువంటి మొత్తం సమాచారం అంతా చూస్తుంది అమ్మగారు. ఓహో, ఈయన చూడండి, ఇంట్లో తినడానికి గ్రాసం లేదు, కనీసం పూట గడిచే పరిస్థితి లేదు. ఈ రోజు ఈయనేమో అందరికి దానకన్నులాగా దానం చేసుకుంటూ వస్తున్నాడు, ఈయన ఏందో కథ చూస్తానని చెప్పేసి అమ్మగారు అనుకుంది అన్నట్టు. రాని చూద్దామని చెప్పేసి. ఎందుకంటే ఈయన ఎంత శాంతమో ఎంత ఏదో అంత గయ్యాలుగా ఉంటుంది ఆ అమ్మగారు. కాబట్టి ఆయన రావడమే ఆ పశువులు అన్ని పక్కన పెట్టేసి ఎదురు బండిని, దాంట్లో ఒకటి లావు కర్ర మిగిలింది చెరుగ్గడ, దాన్ని తీసుకొని వచ్చాడు. ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఈమె మొత్తం సమాచారం అంతా చూస్తుంది. అంతా భద్రకాళ్ళగా తయారైపోయింది అమ్మగారు. వెంటనే ఆ ప్రశాంత వదనంతో అమ్మ ఇగో చెరుగ్గడని చేతిలో పెట్టాడు. ఇంకా చూడండి అమ్మగారు వెంటనే ఆయన జుట్టు పట్టి వంచి ఆ వీపు మీద ఆ చెరుగ్గడ తీసుకుని ఫడలను అని వేసేసింది. అప్పుడు ఆయనే, ఈ రోజుల్లో అయితే అయ్యగారులు నీ దారి నీది, నా దారి నాది, నీకు నాకు ఎలాంటి ఇది లేదని చెప్పేసి ఒక క్షణం కాదు, ఆ క్షణంలోనే ఏమి లేకుండా తెంచేసేవాళ్ళు. మరి అటువంటి మహానుభావుడు ఓర్పు క్షమంతో ఏమన్నాడు ఆయన, అమ్మా ఇది ఎంతో పుష్టికరంగా ఉంది, దీన్ని ఇరవాలంటే ఎంతో కష్టపడేవాడిని, ఏ కష్టం లేకుండా నువ్వు దాన్ని చక్కగా విరిచేసావు, మంచి పని చేసావు, నీ చేతిలో ఉన్నది నువ్వు తిను, ఇది నాకు నా వైపు పడింది నేను తీసుకుంటానని చెప్పి ఎంతో శాంతంగా చెప్పాడు అన్నట్టు. మరి అదే రకంగా ఒకవేళ ఇది ఇంత వేసిందని చెప్పేసి 4 వాయిస్తే ఏమొస్తుంది? ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరే కదండి. కాబట్టి అందుకనే ఇంట్లో కూడా మనకు అయ్యగారికి దంపతుల్లో కూడా ఎన్నో రకాలైన సమస్యలు. చూడండి, ఒక జీవితం వరకు 18-20 సంవత్సరాల వరకు ఒక జీవితం గడుపుతాం మనం. తర్వాత ఒక జీవితానికి మనం వస్తాం. వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిపినటువంటి, ఎందుకంటే 8 సంవత్సరాలకు వరకు పెరిగినటువంటి ఏ స్థలంలో ఎవరైతే పెరుగుతారో అంతవరకు వాళ్ళకు బీజాలు ఖచ్చితంగా ఉంటాయంట. ఆ భాష కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ స్వభావం కానీ, ఆ గుణాలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం యొక్క అవన్నీ కూడా జీవిత పర్యంతం ఉంటాయంట, మర్చిపోలేరంట 8 సంవత్సరాల వరకు. మరి కొన్ని సంవత్సరాలు మనం ఒక జీవితాన్ని గడిపి ఒకసారి ఇద్దరు కలిసిపోతున్నారంటే మళ్ళీ వాళ్ళు ఒక కలిసి ఉండి జీవిత పర్యంతం ఉండాలంటే ఎన్నో వస్తుంటాయి, మానసికమైనటువంటి ఎన్నో వ్యవహారాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అయినా కూడా ఓర్చుకొని మనము ఒకరికొకరు బండిని నడపడానికి, ఆ జీవితాన్ని గడపడానికి మనము ఎంతో ఓర్పుతో సహనంతో ఈ జీవితాన్ని పరమార్థంగా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి ఆ యొక్క శత్రు జల అగ్ని మధ్యే శత్రు రూపంలో ఆ విధంగా ఆయన బయటపడినాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు పురాకృతాన్ని, పుణ్యాన్ని, పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అటువంటి శత్రు రూపంలో కూడా అగ్ని, చుట్టూ అగ్ని అంతా ఉంది. మరి ఈ మధ్యలో కూడా ఎన్నో రకాలుగా మీరు కూడా కొన్ని టీవీలో కూడా చూస్తుంటారు. అక్కడక్కడ అగ్ని ఇదైపోతే ఈ మధ్యలోనే భోపాల్లో ఒకసారి ఏమైందంటే విషవాయువులన్నీ గ్యాసు అక్కడ ఫ్యాక్టరీలో పేలి మొత్తం కొన్ని కిలోమీటర్ల వరకు ఆ విషవాయువులు వెళ్ళి అక్కడ అందరికీ ప్రాణాపాయ స్థితి అయినటువంటి చర్మ రోగాలు, తర్వాత కొంతమంది చనిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కానీ దాని దగ్గరలో ఉన్నటువంటి ఒక గృహము వాళ్ళు ప్రతిరోజు కూడా ఏం చేసేవారంటే గాయత్రి బ్రహ్మయజ్ఞం చేసేవారు ప్రతిరోజు కూడా. కాబట్టి ఆ బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే తలుపులు, కిటికీలు అన్నీ కూడా మూసేసి ఆ ఇంటి మధ్యలో కూర్చొని ఇంట్లో ఉన్నటువంటి పరివారం అందరూ కూడా ఆ ఇష్టదైవ మంత్రం చెప్తూ ఆ హవనం చేస్తున్నారు, అగ్నిహోత్రం చేస్తున్నారు. ఎప్పటి వరకు ఆ ధూమము ఎంతసేపు అయితే వస్తూ ఉన్నదో ఆ పరిసరాలకి అంతవరకు చేస్తూనే ఉన్నారు. చూడండి, ఆ ధూమము ఎంతసేపు అయితే ఎక్కడైతే తిరుగుతున్నదో అంతవరకు ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క ముఖాలు, చర్మ సంబంధించినటువంటి అవన్నీ కూడా అవయవ లోపమే ఉంది ఇప్పటికి కూడా, అప్పుడప్పుడు చూపిస్తుంటారు. కానీ ఆ ఇంటి వాళ్ళకు మాత్రము ఎటువంటి ధూమము సోకడమే కాకుండా ఆ 1/2 గజము దూరం వరకు ఆ ధూమము ఒక చిన్న మన ఎలాగైతే దుమ్ము మనం 10 రోజుల నుండి ఇంట్లో లేకపోతే ఆ టేబుల్ మీద కానీ అలాగైతే పేరుకుపోతుందో అలాగే ఒక 1/2 గజం నుండి ఇలా పేరుకొని ఉంది అన్నట్టు.
అరగజం వరకు ఆ ఇంటినే తాకలేదు ఆ ధూమం. చూడండి, ఇంట్లో వాళ్ళకు ఎటువంటి అపాయం జరగలేదు, ఎటువంటి ఏ స్థితిలో లేదు. మరి అగ్నిహోత్రం యొక్క చూడండి, ఎంత అగ్ని వలన, ఎంత మనం చేసేటువంటి యజ్ఞం వలన, యజ్ఞం దహతి పాపాని, మనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? యజ్ఞం దహించేస్తుంది అన్నట్టు. యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞం చేయడం వలన ఏమవుతుంది? వర్షాలు, వర్షాల వలన మనకు పంటలు, రకరకాలైనటువంటి మన యొక్క జీవితం ఆనంద గడపడానికి. కాబట్టి ద్రవ్యయజ్ఞం అనేటువంటిది మనం భౌతికంగా చేస్తాం. ఆ ద్రవ్యయజ్ఞం చేత సమిదలు, రకరకాలైనటువంటి పదార్థాలు మనం అన్నీ కూడా దాంట్లో వేస్తాము. దాని చేత ఎలాగైతే అవన్నీ కూడా దహించి భస్మంగా తయారవుతున్నాయో, అలాగా మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి, ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నిటిని కూడా మనం ఆ యజ్ఞంలో ఎలాగ సమిదలన్నీ కూడా మరి దహించి భస్మంగా తయారవుతున్నాయో, మన కర్మలన్నిటి కూడా అలా మనం దూరం వాటి నుండి విడిపడతాం అన్నట్టు మనం. కాబట్టి ఆ కర్మలన్నింటినీ కూడా మనం యజ్ఞం చేయడం చేత మనకు ఆ పాపం నుండి మనం దూరం అవుతాం. మనకు ఉన్నటువంటి కర్మల నుండి మనం దూరమయ్యి మన యొక్క ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యజ్ఞం దహతి పాపాన్ని, మన పాపాలన్నింటినీ కూడా అది దూరం చేస్తుంది. కాబట్టి అటువంటి ఆ యజ్ఞం మనం ఒక పవిత్రమైనటువంటి కర్మ అన్నట్టు. అందుకనే దాంట్లో ఆవు యొక్క మంచి ఘృతము, నెయ్యి వాడతాం మనం. కాబట్టి అది పవిత్రమైనటువంటి యొక్క వస్తువుల్లో గోఘృతము, దర్భలు, మరి యొక్క బంగారము, ఇవన్నీ కూడా ఎప్పుడు చెడని పదార్థాలు అంట. ఇది నెయ్యి ఎన్ని రోజులున్నా, మీరు దేశవాళీ ఆవు నెయ్యి అయితే మీరు కొన్ని సంవత్సరాలు పెట్టినా కూడా చెడిపోదు. అది దాంతో తయారు చేసిన వస్తువు కూడా చాలా కాలం ఉంటుంది. అలాగే దర్భలు, మనము పవిత్రమైనటువంటి కర్మల్లో ఆ యొక్క దర్భను వాడతాం. ఎందుకని? ఆ కర్మ శుచిగా పవిత్రంగా అవ్వాలని చెప్పి దర్భలు వాడుతుంటాం. కాబట్టి బంగారం ఎప్పుడు కూడా పవిత్రమే. కాబట్టి బంగారం మనం ధరించడం చేత దాన్ని మనకు ఒక తేజస్సు పెరుగుతుంది. అందుకనే పూర్వకాలంలో ప్లేట్లో ఆ బంగారు పాత్రలు తయారు చేసుకొని ఆ యొక్క ప్లేట్లో మనం, అంటే రాజులు ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఆహారం తినడం చేత వాళ్ళకు ఒక తేజస్సు వచ్చేది అన్నట్టు. అది కరిగి, బంగారం కరిగి వాళ్ళకు ఒక మంచి తేజస్సుని ఇచ్చే శక్తిని ఇచ్చేది అన్నట్టు. కాబట్టి అలాగా శత్రు జల అగ్ని మధ్య, జలములో ఎక్కడైనా మీరు ఈ మధ్యలో కూడా కొన్ని సముద్రం యొక్క షిప్పులు ఇవన్నీ కూడా మునిగిపోవడము, దాంట్లో ఎవరో ఒకరు అలా బయటపడి జీవంగా ఉండడము, ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి అలాగా శత్రు జల అగ్ని మధ్య పురాకృతాన్ని పుణ్యాన్ని, మనం చేసేటువంటి యొక్క వస్తుందా మళ్ళీ కరెంట్ రావాలి, కాదా? వస్తుంది. కాబట్టి పురాకృతాన్ని పుణ్యాన్ని, దూరం వినపడుతుందా మీకు? కాబట్టి అలాగా మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం ఉన్నదో అదే మనల్ని రక్షిస్తుంది అన్నట్టు. కాబట్టి మనం చేసినటువంటి పూర్వజన్మ సుకృత విశేషం చేత మన యొక్క మానవ జన్మని మనం చక్కగా ధన్యం చేసుకోవాలి. కాబట్టి నానుష్ఠానాత్ పరం కార్యం త్రిశులోకేషు విద్యతే, సత్యం సత్యం పునఃసత్యం ఇది మామక భాషితం అని మనకు శాస్త్రం చెప్తుంది. ఎందుకనంటే శాస్త్రీయంగా మనకి ఎప్పుడైతే నాష్టా అనేటువంటిది, ఉదయం లేస్తే రకరకాల దోశలు, ఇడ్లీలు ఇవన్నీ మనం ఎప్పుడైతే తినాలని అనుకున్నామో అప్పటి నుండే నిష్ఠ అనేటువంటిది పోయిందంట మనకి. కాబట్టి అనుష్ఠానం లేని జీవితాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎప్పుడు ఏదో రోగంతోని, ఏదో బాధతోని, ఏదో దుఃఖంతోని, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతోనే మనకు ఈ జీవితము రోజు గడుస్తూనే ఉంటుంది అన్నట్టు. కాబట్టి అనుష్ఠాన నైశ్రేయో నియమం వినా, మనకు శ్రేయస్సు కలగాలంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే, మన జీవితం ఆనందమయంగా, మనం పుణ్యాత్ములుగా ఉండాలంటే, ఒక మంచి భక్తుడిగా మన యొక్క జీవితం ధన్యం చేసుకోవాలంటే అనుష్ఠానం మనకు తప్పకుండా కావాలి. ఉదయం లేస్తే మనము చక్కటి అనుష్ఠానం అనేటువంటిది చేయాలి. అనుష్ఠానం అంటే నిష్ఠ. ఆ నిష్ఠ అంటే ఎలా ఉంటుంది? బ్రాహ్మీ ముహూర్తం అని అన్నారు. బ్రాహ్మీ కాలం అంటే ఉదయము 3:30 నుండి 6 గంటల వరకు బ్రాహ్మీ సమయం, బ్రహ్మ ముహూర్తం అంటారు. కాబట్టి అటువంటి సమయంలో మనము ఏదైతే జపమో, ధ్యానమో,
లేదా ఒక సద్గంధ పఠనమో లేదా ఒక దివ్య మంత్ర జపమో ఏదైతే చేస్తామో ఆ యొక్క జప విశేషం చేత మనము మామూలు టైంలో చేసినటువంటి ఆ సమయంలో చేసినటువంటి జపం కంటే ఆ సమయంలో చేత దానికి అధికమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలమని. కాబట్టి మనకు మామూలుగా ఒక్కొక్క షాప్లో వెళితే పండుగ దీపావళి లేదంటే సంక్రాంతి దీనికి ఆఫర్స్ ఇస్తుంటారు, 1 కొంటే 2 అని అన్నాడు. అలాగా మనకు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఏదైతే జపమో ధ్యానమో కీర్తనో ఏదైతే ఉన్నదో అది మనకు 1 కంటే 2 రెట్లు మనకు ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. కాబట్టి ఆ సమయం కొరకు మనము వేచి ఉండాలి. అది మన కొరకు రాదు, అది మన కొరకు వస్తుంది. కానీ ఆ సమయంలో మనం సుషుప్తిలో ఉన్నామనుకోండి, ఇంకా మనకు ఆ సమయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ సుషుప్తిలో ఆ సమయంలో మనం సుషుప్తిలో ఉంటే మనకి ఏమొస్తుంది? నిద్ర మిగులుతుంది తప్ప మనకేమైనా పుణ్యం వస్తుందా? పుణ్యం రాదు. అందుకనే శాస్త్రీయంగా మనకి ఏం చెప్పారంటే పుణ్యం రావాలంటే 3 నుండి 4 గంటల వరకు ఎవరైతే స్నానాలు చేస్తారో వాళ్ళు దేవతా స్నానం అంట. 4 నుండి 5 గంటల వరకు ఎవరైతే స్నానాలు చేస్తారో అది ఋషి స్నానం అన్నారు. 5 నుండి 6 గంటల వరకు ఏదైతే చేస్తారో అది మానవ స్నానం అన్నారు. అది 6 నుండి 7 గంటల వరకు ఎవరైతే స్నానం చేస్తారో ఏం స్నానం అది చెప్పండి? రాక్షస స్నానం. మరి ఏ స్నానం చేయాలి మనం? పుణ్యం కావాలంటే ఏం చేయాలి? పాపం కావాలంటే 6 గంటల పైన 8 గంటలు లేచి చక్కగా బ్రహ్మాండంగా స్నానం చేసి చాలు, ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదన్నాడు. కాబట్టి మరి అటువంటి సమయాన్ని మనం గుర్తుంచుకొని చక్కగా పుణ్యకార్యమే చేయాలి. పాపకార్యం మనం ఎందుకు చేయాలి? ప్రయత్నపూర్వకంగా తెలిసి కూడా. కాబట్టి నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పు ఏం చేస్తుంది? ఒకవేళ నీకు ఏం తెలియదు, పోయి నిప్పును ముట్టుకున్నా ఏమవుతుంది? అది తెలియదని చెప్పేసి ఏమైనా కాలకుండా ఉంటుందా? కాబట్టి యమధర్మరాజు అంటాడు, అయ్యా నా టైం వచ్చింది, నువ్వు రానన్నాడు అనుకోండి, అతనికి ఏం చెప్తారు మీరు? అయ్యా నాకు ఇంట్లో బంధువులు ఉన్నారు, చక్కగా కార్తీక మాసం జరుగుతుంది, ఏదో ఇంకా పూజా పునస్కారాలు ఇవన్నీ కార్యాలు ఉన్నాయి, ఈ మాసం అంతా అయిన తర్వాత నగర సంకీర్తన చేసి నేను వస్తానంటే ఊరుకుంటాడా? అవన్నీ పక్కన పెట్టేయండి, రా అని చెప్పి తీసుకుని పోతాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? పుణ్యకార్యం చేయాలి. పుణ్యం చేయడానికి మన మనస్సు అంతా కూడా దానికి ఎక్కువ వరకు మనం ఆ ప్రయత్నం అంతా కూడా మనం పుణ్యకార్య విషయంలోనే ఉండాలన్నాడు. కాబట్టి ఒక గురువు గారికి ఒక రాజ్యంలో ఆ రాజు ఏం చేస్తాడంటే భగవంతుడిని ఎవరైనా చూసారా, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు ఎటు చూస్తుంటాడు, ఈ విషయాలు మీరు తెలుసుకొని నాకు చెప్పండి అని అంటే ఒక మహాపండితుడు ఉన్నాడు ఆ రాజ్యంలో, ఆయనకే వేశాడు ఈ ప్రశ్న. ఆయన పండితులు ఏం చేస్తారండి? మహాత్ములంటే సాధకులంటే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, తర్వాత రమణ మహర్షి, సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు, శివానంద స్వామి, చిన్మయ స్వామి, తపోవన్ మహారాజు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా సాధన ద్వారా భగవంతుని చేరుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి పండితులకి ఏమైనా పుస్తక జ్ఞానం తప్ప ఇంకేముంటుంది చెప్పండి? వాళ్ళకి ఏమైనా జ్ఞానము ఒక అనుష్ఠానం ఇవన్నీ ఉంటాయా చెప్పండి? ఎంతసేపు వాళ్ళు శాస్త్రజ్ఞానాన్ని వల్లివేస్తారు కానీ అనుష్ఠాన పరంగా వాళ్ళకి ఇది ఉండదు. కాబట్టి ఆయన వేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఇతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అతను పోయి 6 నెలలు టైం ఇచ్చాడు రాజుగారు, పోయి మంచం పట్టాడు. రోజు ఇతనేమో ఎంతో ఆనందంగా లేచి రాజా దర్బార్కి వెళ్ళి ఆనందంగా వచ్చేవాడు. ఇప్పుడు ఏమో ఈయన మంచం పడితే తన దగ్గర ఉన్న పాలేరు గుర్తించి కొద్ది రోజులు అయిన తర్వాత, ఏంటి గురువు గారు ఇలా ఉన్నారు, మీరు ఏమైందని అంటే, ఏమి లేదు, నీకేం తెలుస్తుంది ఎవరా మూఢుడా అని అన్నాడు. నేను మూఢునే కావచ్చు గురువు గారు, నీ బాధను చూడలేకపోతున్నాను, నాకు ఏదైనా వివరించండి, ఏంటి మీ బాధ అని అంటే, ఏమి లేదురా బాబు, ఇలా భగవంతుడు ఎక్కడున్నాడు, ఎటు చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇలా ప్రశ్న వేశాడు, నేను చెప్పలేకపోతున్నాడు, ఇంత చదువుకున్నాను కూడా అని. యోసి ఇంతేనా అని అన్నాడు అతనే. అరే నీకేం తెలుసునంటే, నాకు తెలుసు, మీరేం గమ్మున ఉండండి, ఆ టైం వస్తే నన్ను పంపించండి, నేను చెప్పేసి వస్తానని చెప్పాడు. చక్కగా టైం వచ్చేసింది, ఆ సమాధానం పంపించాడు. గురువు గారికి ఎన్నో పనులు ఉండడం చేత, ఇతని బాధ ఎవరికి తెలుస్తుంది? గురువు గారికి ఎన్నో పనులు ఉండడం చేత, ఎన్నో బరువు బాధ్యతలు ఉండడం చేత ఆయనే ఈ రోజు ఈ యొక్క చెప్పడానికి రాలేకపోతున్నాడు, తన ప్రతినిధిగా తన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు వస్తాడని చెప్పాడన్న. చక్కగా శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏముంది,
ఏంటి భగవంతుడు ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు, ఎటు చూస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి. అందరికి కుతూహలంగానే ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళాడు. మొత్తం మీద వెళ్ళి చూసరికి మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు విందామా, దాని యొక్క దృశ్యాన్ని ఎప్పుడు చూద్దామని చెప్పేసి అందరూ కూడా కిక్కిరిసి ఉన్నారు. జనాలంతా కూడా రాజుగారు సింహాసనం మీద ఉన్నారు. మంత్రులు, సామంతులు అందరూ కూడా సభ ఏర్పాటు చేసి చక్కగా ఉన్నారు. ఇతను వెళ్ళాడు, చిన్న పిల్లవాడు. వెళ్ళి సమాధానం చెప్పేది నేనే, మా గురువుగారు రాలేదు అని చెప్పాడు. చెప్పిన వెంటనే నువ్వా అని అన్నాడు. అవునని అన్నారు. సరే, మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు. అంటే అతను ఒక గురువుగా, ఒక శిష్యుడిగా ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నట్టు. కాబట్టి వెంటనే ఆ పద్ధతి పాటించకుండా ఏం చేశాడంటే పాలు తీసుకురమ్మని చెప్పాడు. అతన్ని పాలు తీసుకొచ్చారు. అయ్యా మహారాజా, ఈ పాల్లో వెన్న ఎక్కడుందో చూపించండి అన్నాడు. అంతటా ఉంది. కాబట్టి భగవంతుడు వెన్నలాగానే పాలలో ఎలాగైతే ఉన్నాడో అలాగే భగవంతుడు సర్వజీవరాశుల్లో సర్వత్రా ఉన్నాడని చెప్పాడు. భగవంతుడు ఎటు చూస్తున్నాడు? అయ్యా ఒక దీపం తీసుకుని, ఇప్పుడు దీపం ఉంది ఇక్కడ, మనం వెలిగించాం. ఆ దీపం ఎటు చూస్తుంది మీరు చెప్పగలరా? ఎటు చూస్తుందండి? భగవంతుడు ఎటు చూస్తున్నాడు? ఆ దీపం వెలిగించాడు. అయ్యా మహారాజా, ఈ దీపం ఎటు చూస్తుందని అడిగాడు. అంతటా చూస్తుంది, అందరినీ చూస్తుంది, అందరూ దీన్ని చూస్తున్నారు. కాబట్టి భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు. ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా లేడు. కాబట్టి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు అని చెప్పాడు. భగవంతుడు ఏం చేస్తుంటాడో అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, తన యొక్క ప్రతాపం చూపించాడు. శిష్యుడు గురువు గారి యొక్క గొప్పతనాన్ని చూపించాడు. అయ్యా, నేను చెప్పాలంటే మీరు ఒక పని చేయాలన్నాడు. నేను గురువునా కాదా మీరు ముందు సమ్మతించండి అని అన్నాడు. అవును, మరి నేను మిమ్మల్ని గురువుగానే భావిస్తున్నానని చెప్పాడు. గురువు చెప్పింది మీరు చేస్తారు కదా అని అన్నాడు. తప్పకుండా అని అన్నాడు. వెంటనే మీరు కిందికి దిగొచ్చి గురువుగారి ఆజ్ఞ పాటించి కింద కూర్చుండి అని చెప్పాడు. గురువుగారు ఎక్కడ కూర్చోవాలి? పైన కూర్చోవాలి. కాబట్టి వీడు పైన కూర్చున్నాడు. ఏం చేస్తాడు భగవంతుడు? ఇదే చేస్తాడు. చిన్నవాడిని పెద్దవాడిని చేస్తాడు, పెద్దవాడిని చిన్నవాడిని చేస్తాడు, దరిద్రుడిని ధనవంతుడిగా చేస్తాడు, ధనవంతుడు దరిద్రుడిగా చేస్తాడు, రాజును మామూలు సామాన్యుడు చేస్తాడు, సామాన్యుడు రాజు కూడా చేస్తాడు అన్నాడు. భక్తుల్ని మామూలుగానే చేస్తాడు అహంకారం వస్తే, కానీ సామాన్యుడు మహాభక్తుడు కూడా చేస్తాడు అన్నాడు. కాబట్టి ఇదయ్యా చేసేది భగవంతుడు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి మీరు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కార్తీక మాసంలో ఉన్నాం. ఏం చేస్తున్నాం? భగవన్నామ సంకీర్తన చేస్తున్నాం. ఎటు చూస్తున్నాం? భగవంతుడి యొక్క ఆ శ్రవణం, భగవంతుడు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతే కదండి? కాబట్టి ఈ ప్రయత్నం మనకి ఎప్పుడు ఉంటుంది? ఒక మాసంతో ఆగిపోకూడదు. కాబట్టి నిరంతరం జరగాలన్నట్టు ఇటువంటిది ఆ నామస్మరణము, ఆ భగవంతుని చూడాలనేటువంటి కుతూహలత, భగవంతుని పొందాలనేటువంటి ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా ఆగకుండా నిరంతరం జరిగితే మన జీవితం అనేటువంటిది ధన్యమవుతుంది. కాబట్టి అటువంటి నశ్రేయో నియమం వినా అనేటువంటి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకు యొక్క నియమం అనేటువంటిది లేకపోతే మనకు శ్రేయస్సు అనేటువంటిది పొందలేము మనం. ఎందుకంటే ప్రతి విషయంలో మనం నియమం అందుకనే 7 అంటే 7 అని చెప్పారు. పత్రికలో ప్రకటించారు కదండి. పత్రికలో ఏముంది? 7 అంటే 7 అని చెప్పారు, 5 అంటే 5 అని చెప్పారు. అంటే ఇంకా దానికి ఇంకొక ఇది లేదు, ఇంకో మాట లేదన్నట్టు. కాబట్టి టైం అంటే టైమే ఉండాలి, సమయం అంటే సమయం మనం పాటించాలి. అలా పాటించినప్పుడు మన యొక్క జీవితం ఏమవుతుంది అంటే క్రమశిక్షణ అనేటువంటిది సహజంగా ఆ మనసు కలబడుతుంది. తద్వారా ఏమవుతుందంటే మన జీవితాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో మనం ఇతరులు కూడా ఒక ఆదర్శ జీవితాన్ని మనం ఇవ్వగలం అన్నట్టు. కాబట్టి ముందు వెళ్ళేటువంటి ఒక దళనాయకుడే కొంచెం తప్పుడుగా ఉంటే వెనకాల వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా అలానే ఒక మార్గంలో ఉంటారు. కానీ ముందే దళనాయకుడు కరెక్ట్ గా ఉన్నాడనుకోండి, వెనకాల వాళ్ళు కూడా ఎటువంటి లోపం లేకుండా కరెక్ట్ గా ఖచ్చితంగా ఉంటారు అన్నట్టు. కాబట్టి అలాంటి ఖచ్చితమైనటువంటి మన జీవితాన్ని మనం నశ్రేయో నియమం వినా, అందుకని సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు నశ్రేయో నియమం వినా, శ్రేయస్సు కలగాలంటే మనకు
ఆ యొక్క నియమాన్ని మనం తప్పకుండా కలిగి ఉండాలి. అందుకనే స్వాములు వారు తపస్సు చేస్తున్నారు అన్నట్టు. తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఒక అమ్మగారు, అయ్యో గురువుగారు కదా అని చెప్పేసి శూన్యం ఉండలు, మీకు తెలుస్తుంది మీకు అందరికీ, ఆ శూన్యం ఉండలు తయారు చేసి ఒక కుండలో పెట్టి స్వామి వారికి పాపం తింటారు కదా అని చెప్పేసి ఇచ్చారు. సరే అమ్మగారు భక్తురాలు కాబట్టి గురువు గారి కాలనకుండా తీసుకెళ్లి చక్కగా గోగర్భ గుహలో పెట్టుకున్నారు. ఆయన మలయాళ స్వామి వారు తపస్సు చేసేప్పుడు తిరుమలలో ఇప్పటికి కూడా ఉంది. మీరు అక్కడికి వెళితే గోగర్భ డ్యామ్ పక్కనే గుహ ఉంటుంది, చూసి రండి. ఎప్పుడన్నా మహాన్ పురుషుడైన ఆంధ్రదేశంలో ఈరోజు మీరందరూ కూడా ఈ రకమైనటువంటి పారాయణలు, సంకీర్తనలు, ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గానికి ఒక ఆద్యుడైనాడు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు. విద్యా ప్రకాశం దిగిరి స్వాముల వారు అంత గొప్ప మహానుభావుడైనంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి శుభ దృష్టి చేతనే వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆయన చిన్న కుమారుడు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు త్యాగం చేశారు. వెంటనే ఆయన దగ్గర పోయి శివశరీరం చేసి ఆ రకంగా గొప్ప మహానుభావుడైనాడు. కాబట్టి అలాగే మహర్షి మలయాళ స్వామి వారు తపస్సు చేసేటప్పుడు ఆ శూన్యఉండలు ఇచ్చారు. చక్కగా కొన్ని తిన్నారు స్వామీజీ, చక్కగా పక్కన పెట్టుకున్నారు. ఎప్పుడైనా తినొచ్చులే, ఏముంది మనకు ఏదైనా ఆహారం దొరకనప్పుడు అని అనుకున్నారు. అందరూ కూడా అలాగే ఆశావహ జీవులే కదండి. మనం అందరూ కూడా అదే కదా. రేపు బతుకుతామని ఈ రోజు ఏం చేస్తాం? దాచిపెట్టుకోండి, నిద్రపోతాం. రేపు బతుకుతామని ఈ రోజు నిద్రపోతాం. రేపు బతకమా అని చెప్పి నిద్రపోతామా? నిద్ర వస్తుందా చెప్పండి? ఎవరికైనా రేపు బతకను అని అనుకోండి నిద్ర వస్తా చెప్పండి మీకు? అస్సలు నిద్ర కాదు. ఇంకా జాగ్రత్త 10 రోజులైనా చేస్తామంట. 10 రోజులు పోతాయి. కానీ అలా పరీక్ష మహారాజు కూడా నిద్ర రాలేదు. ఆయన కూడా చేసినటువంటి పాపానికి ఏమైంది? ఆ పరీక్ష మహారాజు ఆ యొక్క మహర్షి మెడలో సర్పాన్ని వేశాడు. వేసినందుకు ఏమైంది? ఆయనకు పాపం ఎంత అయింది చూడండి. ఒక మహర్షి దర్శనం చేతనే పేడలో పురుగు ఒక సాధు జంతువుగా ఎలా అయితే ఆ గోవు రూపం వచ్చిందో, ఒక మహర్షి మెడలో ఒక అపకారం చేస్తే, అంటే ఒక మహర్షికి, ఒక సాధువుకి, ఒక బ్రహ్మచారి గాని, ఒక దైవ మార్గం ఉన్నట్టు ఒక భక్తుడి గాని ద్రోహం చేస్తే, ఒక అపకారం చేస్తే ఎటువంటి పాపానికి ఆద్యుడైనాడో చూడండి. పరీక్ష మహారాజా మనకు గుర్తు. 7 రోజుల్లో ఆ భగవత్ శ్రవణం ఇంకా ఎటువంటి దృష్టి లేకుండా, ఎటువంటి మనసు వేరే దాని మీద లేకుండా ఆయన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆ శుక మహర్షి వచ్చి మహానుభావుడు ఆయన ఎదురుగా ఉండి ఈ విధంగా చెప్తే అన్ని రోజులు 7 రోజులు ఆయన విదేహ కైవల్యం పొందినాడని. కాబట్టి మనము మనస వాచ కర్మన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బ్రహ్మచారికి, ఒక సాధువుకి, ఒక దైవ భక్తులకి ఏ రకం కూడా మానసికంగా కూడా ఏ రకం కూడా మనం తెలిసి తెలియక కూడా ఒక అనాలాప ఏదో వార్తాలాపం కూడా మనం అపకారం చేయాలనేటువంటి ఆ తలంపే రాకూడదు అన్నట్టు మనకి. దానివల్ల ఎంత కర్మలు అనుభవిస్తాం మీరు చూడండి. సహజంగా కూడా ఎవరినైనా మీరు బాధ పెడితే, ఒక దైవ మార్గం ఉన్నటువంటి వాళ్ళని మనం సహజంగా తెలియకుండానే మనకి ఎన్నో కర్మల నుండి మనం కర్మలు తెచ్చుకుంటాము. ఎన్నో దుఃఖాలకు మూలం అవుతుంది ఆ యొక్క కర్మ, ఆ చిన్న పొరపాటు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ రకం కూడా మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. అవసరమైతే వాళ్ళకు కావలసినటువంటి సహాయం చేయాలి. సహాయం చేయలేకపోతే కనీసం నమస్కారంతోనైనా మనం వాళ్ళని సంతృప్తి పరచాలి, వాళ్ళకి అంతే. కాబట్టి ఆ రకంగా మనం ఏం చెప్పుకుంటున్నా, శూన్యం ఉండల గురించి చెప్పుకుంటున్నాం. మొత్తం మీద లైన్లోనే ఉన్నారు మీరు. కాబట్టి అలాగా ఆ శూన్యం ఉండలు ఇచ్చారు. అమ్మగారు తపస్సు చేస్తున్నారు. స్వామీజీ ఎవరో చూశారు. చూసిన తర్వాత మనసు ఏం చేస్తుంది తెలుసునా? ఆ శూన్యుండల మీదకే పోతుంది. ఈయన రోజు 4 గంటలు 5 గంటలు ఉదయం కూర్చుంటే సాయంత్రం 4 గంటలకు తపస్సు నుండి బయటకు వచ్చేవారు. కానీ మధ్యలో తపస్సు మీద కూర్చుంటే మనసంతా కూడా శూన్యుండల మీదకే వెళ్ళిపోతుంది. శూన్యుండలు తినాలనేటువంటిది. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు. ఇది ఇట్ట కాదని చెప్పేసి శూన్యుండలన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకు అక్కడ అందరికి పంచి ఆ యొక్క కుండను ఏం చేశాడంటే పూర్తిగా పగలగొట్టేశారు. అప్పుడు కూర్చున్నారు ధ్యానంలో. మనసు పోతే చూడండి ఎంత ప్రశాంతంగా ఆయన ధ్యానం చేసుకోగలిగారన్న. కాబట్టి మనసు ఎంత చిత్రమైనటువంటిది, ఎలా చేస్తుందో మనిషిని చూడండి, ఎంత ఆడిస్తుందో మనసు. మనం అనుకుంటాము
మరి ఈ రోజుకు ఎన్నో రకాలైనటువంటి కొన్ని కర్మల నుండి మనం ఇబ్బంది పడుతుంటాం. గ్రహాల పరంగా కావచ్చు, లేదంటే మనం చేసినటువంటి తప్పుల పరంగా కావచ్చు. ఇవన్నిటి కూడా కారణం ఏంటి? మనస్సే. ఎందుకంటే మనసు లేకపోతే జీవితం ఎక్కడుంది చెప్పండి? మనసు లేని జీవితాలు చూడండి, అవధూతలో లేకపోతే పిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాడికి ఏముంది? వాడికి ఏముంది? సంపాదన చేయాలని ఉందా? పిల్లల పోషణ చేయాలని ఉందా? లేకపోతే ఏదో బిల్డింగ్ కట్టాలని ఉందా? లేదంటే ఏదైనా సంపాదన చేసి నేనేదో గొప్పగా నిరూపించుకోవాలని ఉందా వాడికి? ఏమన్నా నేనేదో ఏమీ లేదు కదండి. కాబట్టి మనస్సు శాంతం అవ్వాలి మనిషికి. మనస్సు శాంతమైతే మనస్సు లేనటువంటి స్థితి కలగాలన్నట్టు. మనస్సే ఏమైపోవాలి? లయమైపోవాలి. అప్పుడే మనిషి భగవత్ స్వరూపుడవుతాడు అన్నట్టు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి స్థితి మనకు రావాలని మనం నిరంతరం కూడా మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో బంధాయ విషయాసక్తం నిర్విషయం మనః. కాబట్టి ఆ విధమైనటువంటి మనస్సు బంధానికి ఏదో అవుతుంది, విషయాలతో కూడినటువంటి మనస్సు బంధానికి ఏదో అవుతుంది. మరి భగవంతుడు ఎంత లయం చేసినటువంటి మనస్సు విషయాల నుండి విడిపడి ఆ భగవత్ సన్నిధికి హేతు అవుతుంది అన్నట్టు. బంధాయ విషయాసక్తం ధ్యానం నిర్విషయం మనః. ఆ ధ్యానం అనేటువంటిది భగవంతుడి మీద ఉన్నటువంటి ధ్యానం ఏమవుతుంది? ఆ మనస్సు నుండి విడిపడి మనం ఆ భగవంతు సన్నిధి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ విధంగా ఆ మహర్షి మలయాళ స్వామి ఆ రకంగా తన యొక్క మనస్సును నిగ్రహించుకోగలిగాడు. ఒకసారి ఆయన రామతీర్థుల వారు కొంత గృహస్థ జీవితాన్ని గడిపిన తర్వాత తనకు పూర్ణమైనటువంటి వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంలో తను ఏమనుకుంటాడంటే, ఇంకా ఈ భౌతికమైనటువంటి సుఖాలు, భౌతికమైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా నాకు వద్దు. ఈ రోజు నుండి నేను కేవలం భగవద్ ధ్యానంతోనే నా జీవితాన్ని తరింపు చేసుకుంటానని చెప్పేసి ఒక కొండ మీదకి వెళ్తాడు. ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? కొండ మీద చక్కగా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉండి ఆ ధ్యానం నిమగ్నం అయిపోతే, ధ్యానం లయం చేసుకోవాలని, మనసును లయం చేయాలనుకుంటే ఆ మనసు ఏం చెప్తుంది? ఒక రోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. ఏం చెప్తుంది మనస్సు? పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, వదిలిపెట్టి వచ్చావు. భార్య ఉంది ఇంటి దగ్గర, ఆమెను హింస పెడుతున్నావు. తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా ఊరు, జనము, ఇల్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఏంటి నీకు అసలు బుద్ధి లేదా? వచ్చి ఈ ఒక కొండ మీద కూర్చున్నావు, వెళ్ళు వెళ్ళు అని చెప్తుంది ఆ మనస్సు. దీన్ని ఎలాగైనా చూద్దాం, దీన్ని ఒకరోజు ఎన్ని రోజులు చేస్తుందో ఈ ప్రయత్నం, ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతూ చూశాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చూశాడు. 4వ రోజు ఇంకా దాని నుండి నేను ఇంకా భరించలేను, ఇంటికి వెళ్ళలేనంటే ఇదేమో నన్ను అలా ప్రేరేపణ చేస్తుంది, ఇంకా దీనికి ఆత్మహత్య సదృశ్యమే అని అనుకొని ఒక మంచి చక్కటి చాకు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకొని చక్కగా ఎదురుగా పెట్టుకొని చెప్తున్నాడు దానికి మనసా ఇన్ని రోజులు ఏదో నువ్వేదో ఆడిచ్చావు, ఏదో నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇంకా ఈ రోజు నుండి మాత్రం, ఈ క్షణం నుండి మాత్రం నీ మనసు, నీ మాట నేను వినను. నన్ను చాలా సంసార అగాధమైనటువంటి పాపంలోకి నన్ను ఇంకా ప్రేరేపణ చేస్తున్నావు. ఇంకా నేను ఈ రోజు నుండి నేను ఏ రకం కూడా నేను నీకు సమ్మతించనని చెప్పేసి ఆ చేతిలో కత్తి పట్టుకొని మనసుకు చెప్పాడు అన్నట్టు. అంతే లయ ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఆ క్షణం నుండి మనస్సు కనీసం ఒక్క విషయ చింతన గాని ఇంకో దాని మీద మనసు కానీ పోతే పాపం చూడండి. కాబట్టి అలాగా మనసు ఏదైతే మనం దృఢంగా చెప్తామో అది దాన్ని విశ్వసిస్తుంది, దాన్ని పట్టుకుంటుంది, ఇంకో దానికి పోదన్నట్టు. మనమే సగం అటు సగం ఇటు ఉన్నాం అనుకోండి, మనసు స్థిరం అవుతుందా? కాదు. అందుకనే సత్యసాయి బాబా గారు ఏం చెప్తారంటే, నాది వజ్ర సంకల్పం, నేను ఏది అనుకుంటే అది అయ్యి తీరుతుంది అంటాడు ఆయన. కాబట్టి సంకల్పం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఆ సంకల్ప బలం చేతనే మన యొక్క జీవితాన్ని మనం ధన్యం చేసుకోగలం అన్నట్టు. కాబట్టి మీరు ఇప్పుడు దాదాపు 20 రోజుల నుండి వేదాంత విషయాలు వింటున్నారు కదా. వేదాంతము ఎంతమంది తెలుసు? చేతులెత్తండి. వేదాంతము ఎంతమంది తెలుసు? చేతులెత్తండి. వేదాంతం ఎంతమందికి తెలిసింది అనేటువంటి విషయాన్ని మీరు చేతులెత్తాలి. ఎవరికి తెలియదా? మరి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఒకరు కూడా ఎవరికి తెలియదు. మరి తెలియని వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? తెలిసిన వాళ్ళకైతే కనీసం ఏమైనా చెప్పవచ్చు, తెలియని వాళ్ళకి ఏం చెప్తాం? అసలు తెలియదు కదా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక గురువు గారు ఇలాగనే సభ తీర్చి అడిగారు అన్నట్టు భక్తుల్ని, అయ్యా వేదాంత విషయాలు ఏమైనా తెలుసా అని అన్నారు. కొంతమంది తెలుసు అని చేతులు ఎత్తారు. సరే దించండి అన్నారు.
ఒక రోజు వచ్చారు అన్నట్టు. తెలుసు కదా మీకు అందరికీ ఈ రోజు సభ పూర్తి అని అన్నాడు, ముగించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చారు, ఈ రోజు గురువు గారు తెలుసు అంటే ముగించారే కాబట్టి నెక్స్ట్ రోజు వచ్చారు. వచ్చేసి అయ్యో ఈ రోజు అందరూ కూడా పడుకున్నారు అన్నట్టు, ఏమీ తెలియదని చెప్పాలని కాబట్టి వచ్చారన్నట్టు. వచ్చేసి గురువు గారు ఈ రోజు మాకు ఏమీ తెలియదని అన్నారు. తెలియని వాళ్ళకి ఏం చెప్తాము కాబట్టి ఈ రోజు కూడా సభ క్లోజ్ అన్నాడు, అంతే. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చారు, ఇదట్ట కాదు, గురువు గారిని మనం నిరోధం చేయాలంటే మళ్ళీ ఒక ప్లాన్ వేశారు. కొంతమంది తెలుసు అన్నారు, కొంతమంది తెలియదు అన్నారు. కాబట్టి అన్న తర్వాత ఎవరికైనా ఈ రోజు ఏమైనా తెలిసిందని అంటే కొంతమంది మాకు తెలుసు గురువు గారు అన్నారు. సరే, ఇంక కొంతమంది ఏమన్నారు, మాకు తెలియదండి గురువు గారు అన్నారు. అయితే మీరు ఏం చేయాల్సిన పని లేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారే, తెలియని వాళ్ళకి చెప్పండి ఈ రోజు క్లోజ్ అన్నాడు. కాబట్టి అలాగా వేదాంతం అనేటువంటిది అనంత శాస్త్రం. శాస్త్రం అనేటువంటిది ఎలా ఉంది? అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్ సారభూతం తద్ ఉపాసితవ్యం అంశో క్షీరం ఇవాముగా అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎలా ఉంది శాస్త్రము? అనంతంగా ఉంది. ఒక గేదె, ఇప్పుడు అంతా మనకు చంద్రబాబు నాయుడు పుణ్యమో లేకపోతే ఏదో అనుకున్నటువంటి మహర్షులు మనం చేసేటువంటి భక్తియో ఇవన్నీ కూడా చూసి ఆంధ్రదేశంలో ఇప్పుడు దాదాపు కొన్ని జిల్లాల వరకు పుష్కలంగా నిండుకుండలాగా ఉన్నాయి. వర్షాలు పడి, మీకు కూడా పడినాయి అనుకుంటే ఇక్కడ. కానీ మాకు తిరుపతిలో చూడండి, మొత్తము ఎక్కడ చూసినా కూడా నిండు కుండలాగా ఉన్నాయి. అసలు చూస్తే ఎటు చూసినా జలమే ఉన్నాయి అన్నట్టు. అలాగే ఒక చెరువు కట్టు పైకి వెళ్ళింది ఒక గేదె. వెళ్ళి ఏం చేసింది, చెరువులో నీళ్లు నిండుగా ఉన్నాయి అన్నట్టు. ఇటు చూసింది, చూసరికి మొత్తం పొలం అంతా బీడుగా ఉంది. అనుకుంది ఇది, ఓ ఇదంతా కూడా నేనే దున్నాలేమో, ఈ చెరువు నీళ్ళన్నీ కూడా నా వల్లనే దాన్ని అనుకుంది. అక్కడే ఆ యొక్క గుండె బయట ఇది అయిపోయింది అన్నట్టు. కాబట్టి అలాగా శాస్త్రం అనేటువంటి అనంతంగా ఉంది. అయ్యో ఆ మహానుభావులు ఎవరో ముక్కు మూసుకొని కాషా వస్త్రాలు ధరించి జడలు పెంచుకొని ఎక్కడో అడవిలోకి వెళ్ళి నేను ఈ తపస్సు చేస్తే కానీ ముక్తి కలగదేమో అని చెప్పేసి మనం ఊరికే కూర్చుంటే అవుతుందా? దానిలాగా మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాం, ఊరికి ప్రయోజనం ఏముంటుంది? అనంత శాస్త్రం, శాస్త్రం అనేది అనంతంగా ఉంది. కాలం ఎలా ఉంది? అల్పంగా ఉంది, కొంచెమే ఉంది. మనం అనుకుంటున్నాం 100 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క జీవితాన్ని కలియుగంలో 60-70 సంవత్సరాల కంటే ఇక్కడ బతకట్లేదు. 60, 70, 80 అనుకోండి. కాబట్టి 25 సంవత్సరాలు 12 సంవత్సరాలు బాలకుడిగా ఉంటున్నాడు, ఏమి తెలియని స్థితిలో. 25 సంవత్సరాలు వచ్చిందంటే యవనంలో ఉంటున్నాడు. కాబట్టి 40 సంవత్సరాలు వచ్చిందంటే ఏమవుతుంది? వ్యవహారము, వ్యాపారము, పిల్లలు, సంసారం వీటిలో పడుతున్నాడు. ఇంకా 50-60 సంవత్సరాలు వచ్చిందంటే ఏమిటి? వృద్ధాప్యం, జరా వచ్చింది, జరా వస్తుంది. జరా అంటే ముసలితనం వస్తుంది. మరి ఇటువంటి సమయంలో నువ్వు ఎప్పుడు సమయం ఉంది నీకు చెప్పండి? భగవంతుని అర్చన చేయడానికి, ధ్యానం చేయడానికి, నువ్వు భగవంతుని కొరకు ప్రయత్నం చేయడానికి ఎక్కడైనా సమయం ఉందా నీకు? దొరుకుతుందా ఏమైనా? ఉదయం లేస్తే నువ్వు 4 గంటల నుండే ప్రయత్నం చేస్తుంటావు, 5 గంటల నుండే ప్రయత్నం చేస్తుంటావు. ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఏదో ఒక వ్యాపారము, ఏదో ఒకటితో మాట్లాడే, ఏదో ఉదయం లేస్తే మన ప్లాన్లు ఉంటాయి. రాత్రి అంతా పెట్టుకొని ఉంటాం, ఉదయం ప్రయత్నం చేస్తుంటాం. ఇంక ఎప్పుడు ఉదయం లేస్తే మనం భగవద్ ధ్యానం చేసేది చెప్పండి? మీరు అదే రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కొన్ని ఆ యొక్క అటువైపు వెళితే అక్కడ ఏంటంటే ఉదయం లేస్తే చక్కగా ముందు వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు అన్నట్టు. గృహస్థులు కానీ మామూలు ఎవరైనా కూడా ఉదయం 8 గంటల వరకు నేను ఎలాంటి మాట మాట్లాడకూడదు ఎవరితోని, బయట వాళ్ళతోని, ఇంట్లో వాళ్ళతోని కానీ. స్నానం సంధ్య ముగించుకొని చక్కగా జపము, ధ్యానము, పూజ అంతా అయిన తర్వాతనే ఏ ఫోన్ అయినా మొదలు పెట్టడము, వ్యాపారం అయినా చేయడము, బయటికి వెళ్ళి ఏదైనా వ్యవహారం చేయడం అన్నట్టు. అంతవరకు ఇంకా వేరే రకంగా ఏ విషయం కూడా వాళ్ళు చర్చ చేయరు. ఎందుకు? ఉదయం భగవంతుడికి మనం ఎవరికి ఉదయం లేస్తే ఎవరికి నమస్కారం చేస్తావు? ఎవరు చేయాలి? మనం ఉదయం లేస్తే నమస్కారం భగవంతుడు చేయాలి. ఎందుకని? ఈ జన్మను ఈ రకంగా గడపడానికి, సంతోషంగా ఈ విధంగా మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడానికి కారణం భగవంతుడు. ఆయనకు ఉదయం లేస్తే నమస్కారం చేసేది పోయి ఉదయం లేస్తే అన్న నమస్కారం ఏదో రకరకాలన్నీ మనం ఏదో ఎవరికో పెడుతుంటాం నమస్కారాలన్నీ. భగవంతుడికి కృతజ్ఞత చేయడం పోయి ఎవరికో కృతజ్ఞత మనం ఉంటుంటాం. చిన్న ఏదో సహాయం చేస్తే వాడికంతా మనం నమస్కారాలను చేస్తుంటాం. ఎంత పాపం చెప్పండి? భగవంతుడిని మర్చిపోవడమే పాపం, భగవంతుడిని మరవకుండా ఉండడమే పుణ్యం. కాబట్టి పాపం ఉదయం లేస్తే మనం పాపమే చేస్తున్నాం, తెలియకుండా కూడా తెలిసి కూడా చేస్తున్నాం కదండి. మరి ఎలా మనకు పుణ్యం వస్తుంది చెప్పండి?
కాబట్టి అలాగే ఎవరైనా మనం చేసేటువంటి ఎవరైనా ఒక ధ్యానం చేస్తుంటే అటువంటి వాళ్ళకి ఏదైనా మనం మీరు యాత్ర చేస్తుంటాం. నేను 98లో కేదార్నాథ్ యాత్ర పాదయాత్ర చేసాం. అటువంటి టైంలో అందరూ కూడా ఎక్కడెక్కడో కొండల్లో ఉంటుంటారు. మన దారిని నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ చిన్న చిన్న పిల్లలందరూ కూడా కిందికి దిగొచ్చి బాబా ఆటా చాయి, కంబలి చాయి, ఐసా వాళ్ళందరూ కూడా అలా చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళు ఎక్కడో కొండల మీద ఉంటారు, కిందికి దిగుతారు, గడ్డి కోస్తారు, మళ్ళీ పైకి వెళ్తుంటారు, ఎన్నో కిలోమీటర్ల కిందికి పైకి దిగుతూనే ఉంటారు. మన ఇంట్లో 4 అంతస్తుల మేడ కింది నుండి పైకి దిగాలంటేనే కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒర్రులు బారేమో. మనం లిఫ్ట్ పెట్టుకుంటాం. వాళ్ళకి ఏ లిఫ్ట్లు ఉన్నాయి మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ముసలి వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళు కూడా పై నుండి కిందికి ఎన్నోసార్లు దిగి వాళ్ళు నీళ్లు తీసుకుపోతారు. నదిలో నీళ్లు పైకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏమైనా బోర్లు ఉన్నాయా పైకి తీసుకెళ్ళడానికి? రోజు తాగడానికి నీళ్లు పైకి తీసుకెళ్తారు. ఒక ఎంతో 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మన 4 అంతస్తుల 5 అంతస్తుల మేడ ఎక్కాలంటే మనం భయపడతాం. లిఫ్ట్లు పెట్టుకొని లేనిపోని శరీరాన్ని అంతా రోగమయం చేసుకుంటున్నాం. మనం పాపాత్మలో శరీరాన్ని రోగమయం చేసి లేనిపోని పాపాన్ని మనం తెచ్చుకుంటున్నాం, కానీ పుణ్యకార్యాలు మనం చేయట్లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి అయ్యా మీరు వాకింగ్ చేయండి డాక్టర్ గారు ఏమైనా సూచిస్తే అప్పుడు ఏం చేస్తాం? ఉదయం లేస్తే రోడ్లు పట్టుకుంటాం. మనం ఉదయం లేస్తే ఏం తిరుగుతుంటాయి? ఏదో రకరకాల జంతువులు తిరుగుతుంటాయి. మనం ఏం చేస్తున్నాం? ఉదయం అంతా రోడ్ల మీద తిరుగుతున్నాం. ఎప్పుడు ఏ టైంలో? మంచి బ్రాహ్మీ ముహూర్త టైంలో. అటువంటి టైంలో మనకి బుద్ధి ఎలా ఉంటుంది? భగవంతుడు మనం చేసేటువంటి ఆ యొక్క శరీరాన్ని ఒళ్ళు రకరకాలైనటువంటి బాధలు పోగొట్టుకోవడానికి రోడ్ల మీద తిరిగితే, మరి మహాత్ములు ఏం చెప్తున్నారు? ఉదయకాలంలో చక్కగా ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి, భగవద్ ఆరాధన చేయండి. కాబట్టి అలా చేస్తే మీకు పుణ్యం వస్తుందని అంటే మనం ఉదయం లేస్తే ఏం చేస్తున్నాం? మీరు తిరుపతి రండి, అక్కడ టీటీడీ వాళ్ళది ఒక ఇది ఉంది, ఏంది ఆఫీస్ ఉంది తిరుపతిలో, కేటీ రోడ్లో. అక్కడ చూడండి, ఉదయం లేస్తే అమ్మగారు లయగారు సాక్స్ అవన్నీ కూడా వేసుకొని వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారంటే ఒకరు నడుచుకుంటూ అలా మొత్తం వాకింగ్ చేస్తుంటారు. ఆ టైంలో ఇంట్లోనేమో మనుషులను పెట్టుకొని ఆ పనులన్నీ చేయించుకొని ఇక్కడేమో వీళ్ళంతా ఊరంతా తిరిగేసి వస్తారు. చూడండి, ఇంకా పుణ్యం ఎక్కడ నుండి వస్తుంది వీళ్ళకి? భగవంతుడు ఎందుకు భక్తి ఎక్కడ కలుగుతుంది? ఉదయం లేచి మనం తిరుగుతుంటే, రోడ్డు తిరుగుతుంటే. ఇదంతా ఎక్కడెక్కడో ఖర్చులు ఉన్నటువంటి దాని అంతా కూడా మనము ఈ రకంగా మన యొక్క జీవితాన్ని అలా దూరం చేసుకుంటున్నాం. మన యొక్క ఆనందమయ జీవితానికి లేనిపోని అన్ని ఆపాదన చేసుకొని ఆనందమయ జీవితం మనం కోరుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్తే చేపలు దొరుకుతాయి, బంగారు కొట్టుకి వెళ్తే బంగారం దొరుకుతుంది, గుడ్డల కొట్టుకి వెళ్తే గుడ్డలు దొరుకుతాయి. ఆనందం ఎక్కడుందో చెప్పండి, నేను కూడా వస్తాను మీతోని. 10 లక్షలు లేకపోతే ఎక్కడైనా జీవితాల పోలి ఎంతో సంపాదించి ఆనందంతో మనం జీవన్ముక్తులం అవుదాం. దొరుకుతుంది ఎక్కడైనా ఆనందం? ఉద్ధరేది ఆత్మన ఆత్మానం. కాబట్టి ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళు చక్కనైనటువంటి పుణ్యకార్యాల చేత వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. కాబట్టి అటువంటి అనంత శాస్త్రం బహువేదితవ్యం. తెలుసుకునేదేమో గొప్పగా ఉంది, కాలమేమో అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః. కాలం చాలా తక్కువ ఉంది మనకి. దాంట్లోనే మనకి ఎన్నో విఘ్నాలు. పిల్లవాడు పుడితే వాడి మీద ప్రేమ, వాడి కొరకు సంపాదన, వాడి కొరకు ఎన్నో ఖర్చులు, అవన్నీ ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వ్యాపారం మీద ప్రేమ, మన శరీరం మీద సంపాదించాలనేటువంటి ఒక ఆ విధమైన ప్రేమ, ఇవన్నీ కూడా మనల్ని విఘ్నాలు. ఇవన్నీ కూడా మనకన్నీ కూడా విఘ్నాలు వస్తున్నాయి మంచి కార్యం చేయడానికి, మన జీవితం ధన్యం చేసుకోవడానికి. అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః యత్ సారభూతం తదు ఉపాసితవ్యం. ఏదైతే సారంగా ఉన్నదో దాన్ని ఉపాసించాలి మనం. సారమైనటువంటిది ఏంటి? ఈ యొక్క ప్రపంచంలో భగవంతుడి యొక్క పొందడమే మనం సారం. భగవంతుడికి పొందకపోవడమే మన యొక్క జీవితము. ఈ విధమైనటువంటి ఈ యొక్క సంసార సంబంధించినటువంటి వ్యవహారాల్లో మునగడం, తేలడం మనం. కాబట్టి ఒక అతను ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్రం దగ్గర స్నానం చేద్దామని కూర్చున్నాడు అన్నట్టు. అలలు అనేటువంటివి వస్తూనే ఉన్నాయి. ఈ అలలు పోయిన తర్వాత నేను స్నానం చేస్తానని అనుకున్నాడు అతను. కాబట్టి అక్కడ కూర్చున్న తర్వాత అలలన్నీ వస్తూనే ఉన్నాయి. ఇతను అలలు పోవట్లేదు, ఇతను స్నానం చేయట్లేదు. ఎప్పుడో ఏముందలే ఈ యవనంలో ఎందుకు, ఏదో సుఖాలు అనుభవించాలి, ఎలా అంటే అలా తిరగాలి, ఏదంటే అది చేయాలి, ఈ యవనంలో ఇవన్నీ చేస్తే ఏంటి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అప్పుడు పనులు ఊడిపోయిన తర్వాత, చెవులు వినబడినప్పుడు, కళ్ళు సరిగా కనబడినప్పుడు,
తల నిలిచినప్పుడు, చేతులు కాళ్ళు పటుత్వం తప్పినప్పుడు, అప్పుడు కూర్చొని శరీరం సహకరించినప్పుడు నడుము వంచి అప్పుడు కూర్చొని సరిగా నిద్రపోతూ కృష్ణ రామ అనుకుంటే అప్పుడు ముక్తి వస్తుంది. ఇప్పుడు ఎందుకు అని అనుకుంటే ఎట్లా చెప్పండి? అలలు ఎలాగైతే పోవో, అలలు ఉన్నా కూడా నీ స్నానం నువ్వు చేసుకుని ముగించేస్తే అలలతో నీ సంబంధం ఏముంది? అలాగే నువ్వు యవనంలో ఉన్నా కూడా నువ్వు భగవద్ధ్యానం చేసుకుంటుంటే నీ జీవితం ధన్యం అవుతుంది. లాస్ట్లో చివరిలో నువ్వు సుఖపడతావు, నువ్వు పుణ్యాత్మ అవుతావు. కానీ ఉన్నంత ఈ యొక్క జీవితాన్ని అంతా కూడా అనవసరంగా ఖర్చు పెట్టి నేను అప్పుడు పుణ్యం సంపాదించుకుంటానంటే నీకు పుణ్యం ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ నువ్వు పుణ్యాత్మ అవుతావు? ఎక్కడ నువ్వు ధన్యం చేసుకుంటావు జన్మని చెప్పండి. ఒక గొర్రె అంటే తెలుసు కదా, మేకలు గొర్రెలు తెలుసా మీకు? కాబట్టి ఆ గొర్రె ఏం చేసిందని అంటే గట్టు పక్కన ఒక బావి ఉంది. ఆ బావి పక్కన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అలా మేస్తూ అది వెళ్ళిపోయి ఏం చేసింది, కాలు జాల ఏదో అలా పడిపోయింది అది. కానీ పక్కన గొర్రెలన్నీ అనుకుంటున్నాయంట, ఏమని, చూడు ఇది ఎంత దరిద్రురాలు, కనీసం నాకు చెప్పకుండా వెళ్ళిపోయి దూకిందే, ఎంత మేస్తుందో దాంట్లో అని చెప్పేసి ఏం ఆలోచన లేకుండా ఒకటి తర్వాత ఒకటి దూకినాయంట. ఏమన్నా ఉందా దాంట్లో? దీనికి తెలుస్తుంది నేను ఏదో ప్రమాదంలో పడ్డానని. వీటికి ఏముంది, వీలైన ఆలోచన చేయొచ్చు కదా. అందుకే కొంతమంది బెళ్ళ మీద పడుకుంటేనే నిద్ర వస్తుంది, బెంచ్ కార్లు తిరుగుతూనే ప్రయాణం ఉంటుంది, బంగారు నగలు బాగా వేసుకుంటేనే మనకు అందం ఉంటుంది, రకరకాల బిల్డింగ్లు కట్టుకుంటేనే మనకు గొప్ప ఉంటుంది, కీర్తివంతులం అవుతాము. ఏమిటి, మనం ఏదో కొంత సంపాదన చేస్తేనే మనం లోకంలో సమాజంలో గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా ఉంటామని అనుకుంటున్నారు. వీటి వల్ల ఏమైనా వస్తుందండి చెప్పండి? ధనవంతులుగా ఉన్నారు, వారికి ఏమైనా ప్రశాంతత ఉందా? ధనం ఉంది, ఏమైనా ప్రశాంతత ఉందా? ఏమైనా చేద్దామంటే ఎంతసేపు దాని మీద మనసు, ఇది ఏం చేయాలి. ధనం సంపాదించిన వాడికి, ధనం లేని వాడికి ఏమో ఎలా నా జీవితం గడవాలని. ఎప్పుడు వీడు ప్రశాంతత పొందేది, ఎప్పుడు జీవితం ధన్యం చేసుకునేది చెప్పండి? కాబట్టి ఈ రకంగా మన యొక్క జీవితం ధన్యం చేసుకోవడానికి కాలం చాలా తక్కువ ఉంది. మనం ఏమో ఇటువంటి వ్యవహారాల్లో ఈ రకంగా మునిగిపోయాం. కాబట్టి ఈ యొక్క చిన్న మాట చేసి టైం అయిందా? ఈ చిన్న మాటతో మనం ముగించేస్తాం. కాబట్టి ఒక రాజుగారు రాజ్యంలో భార్యను, మరి తన యొక్క పట్టమహిషిని మరి ఎంత ప్రేమగా చూస్తాడంటే ఆమె చెప్పిందే వేదం లాగా భావిస్తాడు అతను రాజుగారు. కాబట్టి అలాగా ఏ విషయంలో కూడా ఆమెను సంప్రదిస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ యొక్క పట్టమహిషి అయినటువంటి మహారాణికి ఒక దాసి ఉంది. ఆ దాసి బాగా సేవలు చేస్తుంటే ఏమవుతుంది, ఆమె ముందు ఎవరైనా మనకి ఇంటికి వచ్చేసి ఎవరైనా సేవలు చేస్తే, ఏదైనా సహాయం చేస్తే వాళ్ళ ఎందుకు మనకి ఏం కలుగుతుంది, ఒక విధమైనటువంటి ప్రేమ అభిమానం కలుగుతుంది కదండి. అలాగా ఆ ప్రేమ అభిమానంతో ఆ యొక్క పట్టమహిషి ఒకరోజు ఏదో ఆందోళనగా వచ్చింది. ఎందుకు నువ్వు ఇలా ఆందోళన పడుతున్నావు అని చెప్పేసి ఆ రాణి అడిగితే ఆమె చెప్తుంది, పుట్టగా ఒక మల్లన్న పుట్టాడు, అప్పుడే పోయినాడు, అందువల్ల నాకు ఇలా బాధ కలిగిందని. అంటే ఆ విషయమే తెలుసుకోలేదు. ఎందుకో నా దాసి ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఈ రాణి ఏం చేసింది, ఈమె ఏడవడం మొదలుపెట్టింది. ఏ విషయమే అడగలేదు. అడగకుండానే ఈమె ఏం చేస్తుంది, ఈమె కూడా దుఃఖంలో మునిగిపోయింది. సరే మహారాజు వచ్చాడు, చూసరికి ఏముంది, పట్టమహిషి ఎందుకు ఏడుస్తుంది అని అంటే ఏ మాటనే లేదు, ఈయన కూడా ఏడవడం మొదలు పెట్టాడు. సరే మంత్రులు వచ్చారు, మంత్రులు చూశారు, రాజుగారు అయ్యో ఏంది ఏం మునిగిందో ఏమైపోయిందో, ఎంతో బాధ కలుగుతూనే కదా రాజు మహారాజు లాంటి వాళ్ళు దుఃఖంలో పడేది అని చెప్పి వెంటనే ఆ మంత్రులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఇలాగ మంత్రులు చూసి అధికారులు చూసి రక్షక భటులు చూసి ప్రజలు, మొత్తము రాజ్యం అంతా కూడా ఎలా ఉంది, శోక సముద్రంలో ఏదో జరగరాంది జరిగింది. అప్పుడు ఒక మహానుభావుడు నలుగురిని ఒక మంచి మార్గంలో నడిపించాలనుకున్నటువంటి మా నటరాజన్ గారి లాంటి, అంటే అటువంటి దారిలో వెళ్ళేటువంటి ఒక మహానుభావుడు, ఒక పుణ్యపురుషుడు దారిలో వెళుతూ ఉన్నాడు రాజ్యంలో. ఏంటయ్యా అని అంటే రక్షక భటుని అడిగితే, వాళ్ళని అడిగితే
ప్రజలను అడిగాడు, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఉన్నారంటే, మాకు తెలియదు అయ్యా, మమ్మల్ని రక్షించేటువంటి రక్షక భటులు వాళ్ళు ఏడుస్తున్నారు, అందువల్ల మేము ఏడుస్తున్నాం అన్నారు. సరే ఇది ఏందో కనుక్కోవాలని చెప్పేసి రక్షక భటుల దగ్గరికి వెళ్ళాడు ఆ యొక్క గురువు గారు, సాధువు గారు. వెళ్ళి, అయ్యా ఏంటయ్యా అంటే, మాకు తెలియదంటే మాకు పై అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అన్నారు. అక్కడ నుండి వాళ్ళని అడిగితే, అయ్యా మాకంతా నియంత్రణ వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు మంత్రుల యొక్క శోకంలో చూడలేక మేము అన్నారు. ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళారు. ఆయన నుండి, మాకు తెలియదండి, రాజుగారు మాకు కాబట్టి తండ్రి లాంటి వారు ఆయన శోకంలో ఉంటే మేము ఉండలేకపోయామన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా మహానుభావ, ఎందుకు ఇలా జరగం, రాజ్యం అంతా శోకంలో ఉందంటే, అయ్యా నాకు నిత్యము పట్టమహేసి, మరి ఆవిడ నేనేం కాదని లేక ఆవిడ శోకం సముద్రంలో ఉంటే నేను కూడా అలా ఉన్నానని చెప్పాడు. వెంటనే అందరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఏంటమ్మా నువ్వు అంటే, నాకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రమైన దాసి ఉంది, అది ఏడుస్తుందని అన్నారు. సరే ఆమె దగ్గరికి వెళ్ళారు. ఏంటి అని అంటే, దానికి ఒక గాడిద పిల్ల ఉందంట. ఆ గాడిద పిల్లకి పుట్టక ఒక చిన్న గాడిద పిల్ల పుట్టింది. అది పుట్టడమే పోయిందంట, దానికి శోకం కలిగింది. చూడండి. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిలో రాజ్యం అంతా కూడా శోక సముద్రం అయిపోయింది. చూడండి ఎంత విచారణ లేనటువంటి, అందుకని విచారణ చేత జ్ఞానం కలుగుతుంది. కాబట్టి విచారణ చేత ఏమవుతుంది? వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం చేత మనకు నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది. తద్వారా మనకు చేసేటువంటి మంచి కార్యం చేత జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞాన ఉదయం చేత మనకి ఏమవుతుందంటే, ఆ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం ఎంతవరకు పాపకార్యాలు చేయకుండా చక్కగా పుణ్యకార్యాలు చేస్తూ, పుణ్య సంపాదన చేస్తూ, ఆ పుణ్య విశేషం చేత మన జీవితాన్ని ధన్యం చేసుకొని, మరి ఈ జన్మలో సుఖశాంతులు అనుభవిస్తూ, మరి అంత్యమంది కూడా ఆ భగవంతుడి యొక్క సాన్నిధికి మన యొక్క జీవితాన్ని చక్కగా జీవన్ముక్తులుగా చేసుకోవాలని, మరి ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు, ఆ భోలానాథుడు, ఆ యొక్క కాశీ విశ్వనాథుడు, అమరేశ్వరుడు, ఆ ఓంకారేశ్వరుడు, నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు, మరి మీకు అందరికీ కూడా ఆ శివకేశ స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించి మిమ్మల్ని జీవన్ముక్తులుగా చేయాలని ప్రార్థిస్తూ, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.